ఇంట్లో ఉండి ఏఐని వాడుకొని ఉమెన్ ఎలా గ్రో అవ్వగలరు అనేది మాకు కొన్ని ఐడియాస్ ఇస్తే బాగుంటుంది. స్కిల్ లేకపోయినా పర్లేదు, ఏ స్కిల్ని యూజ్ చేసుకొని దే కెన్ స్టార్ట్ మేకింగ్ మనీ. దాన్ని ఎక్కడ ఎవరు ఎలా వాడాలి అనేది ఆర్ట్. ఏఐతోని కాంటెంట్ క్రియేషన్, ఏఐతోని డిజైనింగ్, ఏఐతోని వీడియో ఎడిటింగ్, వీడియో మేకింగ్ చాలా అమేజింగ్ అయిపోయింది. మేము యాక్చువల్లీ వీ హ్యావ్ ఏ ప్రోగ్రామ్ కాల్డ్ ఉమెన్స్ క్లబ్ అని స్టార్ట్ చేస్తాం. ఉమెన్స్ క్లబ్లో వీ చార్జ్ 4,999 100 days ట్రైనింగ్ ఇస్తాం. ఏప్రిల్లో పైలట్ బ్యాచ్ చేస్తే 423 people జాయిన్ అయ్యారు. అందులో ఒక 60 to 70% ఆఫ్ ద పీపుల్ మేడ్ మనీ. ఆల్మోస్ట్ ఒక 700-800 మంది రోజు మా దాంట్లో నేర్చుకుంటూ వాళ్ళు షేర్ చేస్తూ మాకు బ్రాండ్ బిల్డింగ్ చేస్తారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ వైష్ణవి. హోమ్ మేకర్స్ మేము, మాకేం చేయడానికి రాదు, మాకుండే టైంలో మేమేం చేసుకోలేము, ఏమైనా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉంటే చెప్పండి, కానీ మాకుండే చాలా తక్కువ టైము, మేము ఎక్కడ చేయగలం, మేము ఆడవాళ్ళం కదా, మాకు ఇంటి పని తప్ప ఏమీ రాదు అనే ఆలోచనతో ఆ భ్రమలో చాలామంది ఉంటారు. నిజంగానే ఆడవాళ్ళంటే ఏం చేయలేరా? మీ అంతటా మీరు ఇంట్లో కూర్చొని కూడా మీరు చేసుకోగలిగిన కొన్ని ఐడియాస్, ఏఐతో ప్రతిదీ ముడిపడి ఉంది. ఇప్పుడు ఏఐ సూపర్ ఎక్స్పెన్సివ్ అంటూ ఉన్నారు కదా, ఏఐతో ఎలాంటి పనులు చేయొచ్చు, ఈ విషయాల గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు ఏఐ ఎక్స్పర్ట్ నిఖిల్ ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో అండి. హలో మ్యామ్, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ మ్యామ్, సూపర్ గుడ్. సో బీయింగ్ ఏ హౌస్ వైఫ్ అంటే ఒక ఒపీనియన్ ఉండిపోతుంది అందరికీ, ఏం చేయలేరు, వాళ్ళకే బయట వాళ్ళతో పక్కన పడితే వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండదు. నేనేం చేయగలను, నాకేం అవ్వదులే, నేను ఈ వంట పనులు చేసుకుంటాను, ఇంట్లో పనులు చేసుకుంటాను, ఆ మిగిలిన కొంచెం టైం సరిపోదు ఏమైనా చేయాలంటే. బిజినెస్ చేసే ఆలోచన నాకున్నా నాకు చేయడానికి రాదేమో అనే ఆలోచనతో ఉంటారు. సో ఇంట్లో ఉంటూ కూడా ఏం చేయగలరు? ఏఐ అనేది ఇప్పుడు పరిగెడుతూ ఉందని మీరు చెప్తున్నారు, చాలామంది చూస్తూ ఉన్నాం కదా. ఇంట్లో ఉండి ఏఐని వాడుకొని ఉమెన్ ఎలా గ్రో అవ్వగలరు అనేది మాకు కొన్ని ఐడియాస్ ఇస్తే బాగుంటుంది. డెఫినెట్గా మ్యామ్, డెఫినెట్గా ఈ పాడ్కాస్ట్లో మనం డిస్కస్ చేద్దాము. సో ఇప్పుడు మీరు అన్నారు ఒక 2-3 hours టైం ఉంది, ఆ 2-3 hours టైంలో మనం ఏమేమి చేయొచ్చు అనే విషయాలు మాట్లాడుకుందాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటర్నెట్ ఉన్న ప్రతి ఒక్కరికి యాక్సెబిలిటీకి వచ్చింది. సో ఇప్పుడు చాట్ జీపీటీ, జెమినీ ఇవన్నీ పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయాయి. అండ్ గూగుల్ సర్చ్లో ఎప్పటి నుంచో మనం తెలియకుండానే ఏఐ వీ హ్యావ్ బీన్ ఆల్రెడీ యూజింగ్. సో గూగుల్ సర్చ్లో వెనకాల ఏఐ వాడతారు అండ్ ఏఐ హ్యాస్ బికమ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ కంప్లీట్గా. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తున్నా అవే రీల్స్ వస్తూ ఉంటాయి బికాస్ ఆఫ్ ఏఐ. ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇప్పుడున్న టైంలో వీ షుడ్ ఆల్వేస్ థింక్ ఆన్ ది కన్జ్యూమర్ సైడ్ కాకుండా క్రియేషన్ సైడ్. అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లోనే తీసుకుందాం ఎగ్జాంపుల్. క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో దే మేక్ మనీ, కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో దే డోంట్ మేక్ మనీ. చూస్తారు అంతే. వాళ్ళు అక్కడ ఏం చేస్తారంటే సోషల్ మీడియాలో సోషల్ సర్వీస్ చేస్తూ ఉంటారు అనమాట. సోషల్ మీడియాలో వాళ్ళ టైంని డొనేట్ చేస్తూ వేరే వాళ్ళందరినీ గ్రో చేస్తూ ఉంటారు. అంటే అదేం ఆనందమో అర్థం కాదు, కానీ ఒకసారి వాళ్ళు కూడా ఒక క్రియేషన్ సైడ్కి వచ్చినట్టయితే వాళ్ళకి ఒక ఏం లేదనుకున్నా ఒక 10 to 15 ఇన్కమ్ సోర్స్ అన్లాక్ అవుతాయి. యాజ్ అ క్రియేటర్ మీకు కూడా తెలుసు డిఫరెంట్ ఇన్కమ్ సోర్సెస్. బట్ క్రియేటర్ అంటే వాళ్ళు ఏమంటారంటే క్రియేటర్స్కి చాలా పెద్ద ఎక్విప్మెంట్స్ కావాలి, వాళ్ళు ఇవన్నీ కొనుక్కుంటే తప్ప చేయలేరు, మనం చేయలేము అవన్నీ. నేను మొన్న ఒక చిన్న ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. నేను మొన్న ఏం జరిగిందంటే అక్క, మా ఇంట్లో పూజ చేస్తున్నప్పుడు నాకు చిన్న బాబు ఉన్నాడు. గంట తీసుకొని ఇక్కడికి వెళ్ళిపోయి ఇక్కడ పెట్టేశాడు. ఓకే, యూట్యూబ్ ఓపెన్ చేసి ఇట్లా టెంపుల్ బెల్ గంట వీడియో అని చెప్పి కొట్టాను. ఓపెన్ చేసి సడన్గా చూసుకుంటూ వెళ్ళిపోయేసరికి కింద ఒక్కొక్క వీడియోకి 7 million, 8 million, 2 million వ్యూస్ ఉన్నాయి. సీరియస్లీ యూ కెన్ జస్ట్ గో అండ్ ఈ ఇంటర్వ్యూ చేసే వాళ్ళు కూడా ఓపెన్ చేసి గంట వీడియో. చాలా మంది ఏం ఆలోచిస్తారంటే కాంటెంట్ క్రియేట్ చేయాలి అని అంటే పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ ఉండాలి, కెమెరా ఉండాలి, అదంతా అవసరం లేదు. ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే యూజర్ ఎవరైనా యూట్యూబ్లోకి ఎందుకు వస్తారు అంటే యూట్యూబ్ ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ సెర్చ్ ఇంజిన్ ఆఫ్టర్ గూగుల్. వీడియో కాంటెంట్కి ప్రాబ్లమ్కి సొల్యూషన్ వెతుక్కుంటూ వస్తారు. ఆ ప్రాబ్లం ఏదైనా ఇప్పుడు నాకు చిన్న ప్రాబ్లమే, ఏది గంట దొరకలేదు. ఓకే, ఓపెన్ చేసి చూస్తారు, మీరు కూడా ఓపెన్ చేసి చూడండి 5 million, 6 million వ్యూస్ ఉన్నాయి ఒక్కొక్క షార్ట్ వీడియోకి. అందులో ఏం చేయలేదు, వాళ్ళు గంట కొడుతుంటే వీడియో రికార్డ్ చేసి పెట్టారు. ఆ యూట్యూబ్ ఛానల్ ఎందుకో క్యూరియాసిటీ అనిపించి ఓపెన్ చేసి చూసిన, అందులో ఆల్మోస్ట్ ఒక 7-8 గంటలు కొట్టారు వాళ్ళు. ఓకే, అలా సింపుల్ థింగ్ అయినా అనుకుంటారు, కానీ కాంటెంట్ క్రియేషన్ ఇస్ వెరీ మచ్ ఈజీ అని చెప్తాను. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫేస్ చూపించకుండా కూడా చేయొచ్చు. దిస్ ఇస్ వన్ ఆప్షన్ కింద మనం చెప్పుకోవచ్చు ఫర్ హౌస్ వైఫ్స్. సో ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు హౌస్ వైఫ్స్
ఇప్పుడు ఎవరైనా కాంటెంట్ క్రియేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు దెర్ ఇస్ లాట్ మెనీ వేస్ ఆఫ్ మేకింగ్ కాంటెంట్. ఓకే. ఒక మైక్ ఉంది అంటే మైక్ గురించి ఆల్మోస్ట్ ఒక 20-30 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంటెంట్ చేయొచ్చు. మైక్ అన్బాక్సింగ్ వీడియో చేయొచ్చు, దాని తర్వాత మైక్ గురించి మాట్లాడచ్చు, రిపేర్ అయింది ఎట్లా చేసుకోవాలి చెప్పొచ్చు, ఏ మైక్ బెస్ట్ కంపారిజన్ వీడియో చేయొచ్చు, మొత్తం చూపించకుండా చేయొచ్చు, ఎక్కడ కొనుక్కోవాలి, డిస్కౌంట్ కూపన్ అయింది దాని గురించి వీడియో చేయొచ్చు. ఒకే దాన్ని మనం ఎన్ని రకాలుగా చూస్తే అన్ని రకాలుగా వీడియోలు చేసుకుంటూ వెళ్ళొచ్చు. లేదు నేను దీని గురించి చెప్పను నాకు ఓపిక లేదు అని అంటే ఎవరైతే చెప్పే వాళ్ళు ఉంటారో వాళ్ళ ముందర కెమెరా పెట్టి కూడా మనం వీడియో చేయొచ్చు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐడ్రీమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఐడ్రీమ్లో పబ్లిక్ కాంటెంటే పబ్లిక్ చూస్తున్నారు కానీ ఐడ్రీమ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో కాంటెంట్ క్రియేట్ చేయట్లేదు. సో ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు. ఆ ప్లాట్ఫామ్లో టాలెంటెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మీరు యాంకర్ ఉన్నారు, మీ టాలెంట్ ఎక్స్పోజ్ అవుతుంది. ఆ ప్లాట్ఫామ్తోని హీఈస్ డూయింగ్ బిజినెస్ అండ్ ఈజ్ ఆల్సో గివింగ్ ఎలివేషన్ టు లాట్ మెనీ పీపుల్, ఎంతో మందికి. సో ఇదే విధంగా ఏంటంటే వాళ్ళు కూడా ఒక కాంటెంట్ క్రియేటర్ అవుదామని అనుకుంటే కాంటెంట్ క్రియేషన్ వాళ్ళు చేయకపోయినా వేరే వాళ్ళు చేస్తున్నా కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంట్లో మనకు తెలిసిన వాళ్ళు చాలా మంది పూజ విధానాలు ఉంటాయి, పూజ అయ్యగారులు ఉంటారు. వాళ్ళ దగ్గర వెళ్ళిపోయి పూజ చేసేటప్పుడు మనము వాళ్ళతో కొలాబరేషన్ మాట్లాడుకోవాలి. నేనే మీకు వీడియోలు తీస్తాను, ఎడిట్ చేస్తాను, ఛానల్ మొత్తం నేనే రన్ చేస్తాను. రన్ చేసేసి మీ కాంటెంట్ ఏదైతే ఉందో నేను డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాను. వచ్చిన దానిలో 50-50 అయిపోయింది. సింపుల్. ఇక్కడ ఏమైపోతుంది, బిజినెస్ అయిపోయింది, స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు చేయాలని ఉండి వీళ్ళ దగ్గర ఏముంది, నాకు తెలిసిన ఎంతో మంది పీపుల్ ఉన్నారు హూ ఈజ్ మేకింగ్, ఒక క్రియేటర్ హీ మేడ్ ఓన్లీ యూట్యూబ్ నుంచి 10 కోట్లు చేశాడు. హీ స్టార్టెడ్ హిస్ జర్నీ 10,000 రూపాయలు ఓపో ఫోన్తో స్టార్ట్ చేశాడు. ఓపో ఫోన్తో నార్మల్గా ఏంటంటే స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పిస్తూ వీడియోలు తనే చేసుకుంటుండే, పెట్టుకొని గ్రీన్ స్క్రీన్ పెట్టేసుకొని ఒక 10x10 చిన్న రూమ్లో ఈ స్టార్టెడ్ హిస్ జర్నీ. నౌ ఈజ్ అ వెరీ బిగ్ క్రియేటర్. సో ఇట్లా చాలా మంది ఉన్నారు హూ హ్యావ్ స్టార్టెడ్ విత్ జీరో, విత్ ఇన్వెస్ట్మెంటే లేదు, ఉన్న ఫోన్ కాంటెంట్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఒక అండర్ ఎస్టిమేషన్ ఏం చేసుకుంటారు అంటే కాంటెంట్ క్రియేషన్గా మాట్లాడుకున్నప్పుడు వాళ్ళకి చాలా స్కిల్ ఉంటుంది, టాలెంట్ ఉంటుంది, కానీ వాళ్ళు దాన్ని ఏం చేస్తారంటే తొక్కేస్తారు. ఎవరు వాళ్ళు తొక్కేసుకుంటారు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తొక్కేస్తారు. నువ్వేం చేయలేవు, దానికి అది యూజ్ ఏం కాదు. ఎందుకు యూజ్ కాదు అని వ్యాలిడేషన్ ఏంటి అని అంటే దాని నుండి ఇన్స్టెంట్గా మనీ రావు. ఎవరికైనా ఒకటి ఏముంటుంది అంటే రిజల్ట్ మ్యాటర్స్ ద మోస్ట్, మనీ మ్యాటర్స్ ద మోస్ట్. ఎందుకు అని అంటే ఇప్పుడు హౌస్ వైఫ్ ఉంది, హౌస్ వైఫ్కి ఒక 500 వచ్చినా 1000 వచ్చినా కూడా వాళ్ళ హస్బెండ్ కానీ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న సొసైటీ కానీ ఒక పర్స్పెక్టివ్ మొత్తం మార్చేసి ఏం చెప్తుంది, నాకు తెలుసు ముందే నీకు చాలా టాలెంట్ ఉంటుందని నాకు తెలుసు, ఎప్పుడు దానికన్నా ముందేమో అసలు ఏముండదు, ఏం చేయకని చెప్తారు. ఇట్స్ లైక్ ఏంటంటే ఒక్కసారి డబ్బులు సంపాదించిన తర్వాత, డబ్బులు సంపాదించగలుగుదని తెలిసిన తర్వాత ఆటోమేటిక్గా రెస్పెక్ట్ వస్తుంది, సపోర్ట్ వస్తుంది, ఇండిపెండెన్స్ వస్తుంది, తనకి కాన్ఫిడెన్స్ 100x టైం వస్తుంది. సో ఇప్పుడు ఏఐతో ఏమైపోయిందంటే స్కిల్ లేకపోయినా పర్లేదు, ఏఐ స్కిల్ని యూజ్ చేసుకొని దే కెన్ స్టార్ట్ మేకింగ్ మనీ ఏఐ స్కిల్తో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి కాంటెంట్ క్రియేషన్లో ఏఐ ఈజ్ లైక్ సూపర్ డూపర్ థింగ్. సో ఇప్పుడు ఒక కాంటెంట్ క్రియేషన్ మాట్లాడుకుందాం, ఒక పాడ్కాస్ట్ చేస్తున్నప్పుడు జనరల్గా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. స్క్రిప్టింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, క్వశ్చన్స్ ఏం అడగాలి, క్వశ్చన్స్ అడిగిన తర్వాత ఎడిటింగ్ అయిపోయినాక పోస్ట్ ప్రొడక్షన్, ఏ టైప్ ఆఫ్ రీల్ కట్ చేస్తే వెళ్తుంది, దాని తర్వాత SEO, దాని తర్వాత డిస్ట్రిబ్యూషన్, యూట్యూబ్లో అప్లోడ్ చేయడము, ఇవన్నీ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. అన్నిట్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేస్తే 10x అయిపోతుంది. సో ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ వెళ్తున్నప్పుడు ఒక పర్సన్ వచ్చాడు, 1 minute టైం ఉంది నాకు, ఏమేమి క్వశ్చన్లు అడగాలి ChatGPT ఇచ్చేస్తుంది. ఏ క్వశ్చన్లు అడిగితే వైరల్ వెళ్తాయి, ఆయన ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ దాంట్లో ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయి, దీనికన్నా బెటర్ క్వశ్చన్స్ నేను ఏం అడగాలి యూజ్ చేసుకోవచ్చు. స్క్రిప్ట్ అయిపోయింది. లేదు ఇప్పుడు స్క్రిప్ట్ మాట్లాడేటప్పుడు నేను ఏమేమి పదాలు మాట్లాడాలి, ఏం మాట్లాడితే బాగా వెళ్తుంది, ఇప్పుడు అడ్జెక్టివ్స్ కావాలి నాకు, కొన్ని డైలాగ్స్ కావాలి, ఏదైనా ఒక స్టోరీ మాట్లాడాలి, ఆ స్టోరీ నాకు రాసివ్వు. ChatGPT ఈజ్ వెరీ గుడ్ ఎట్ జనరేటివ్ కాంటెంట్. ChatGPT అయినా జెమినీ అయినా ఇట్లాంటి కాంటెంట్ క్రియేషన్. తర్వాత ఇప్పుడు ఎడిటింగ్ అయిపోయిన తర్వాత థంబ్నెయిల్స్కి ఏ వీడియో ఎక్కడ కట్ చేస్తే బాగుంటుందని చెప్పి ఓపస్ క్లిప్ అని ఒక టూల్ ఉంది, మన ఫుల్ వీడియో పెట్టేస్తే అన్ని షార్ట్ వీడియోస్కి అదే కట్ చేసి ఇచ్చేస్తుంది. ఇది హౌస్ వైఫ్స్కి తెలుస్తుంది అంటారా? బేసిక్ చాలా ఈజీ. వాట్సాప్ వాడచ్చా? ఇప్పుడు యూట్యూబ్లో వీడియోలు చూస్తున్నారంటే ఏది కూడా మనకు తెలుసా అక్క? ఇప్పుడు మనకేంటి స్టార్టింగ్లో ఇప్పుడు పుట్టిన వెంటనే నడుచుకుంటూ వెళ్ళిపోతామా, ఉరుకుతామా, ఏదైనా తెలుసుకోవడం ఈజీ. సో ఇప్పుడు మేము తెలుగులో నేర్పిస్తున్నాం జనరల్గా దానికి. సో కాంటెంట్ క్రియేషన్ ఈజ్ వన్ వే. మీరు కాంటెంట్ క్రియేషన్ ఒక జర్నీని మొత్తం నేర్చుకుంటే, సోషల్ మీడియా ఎట్లా వాడాలని నేర్చుకుంటే, సోషల్ మీడియాని వాడి వాళ్ళైనా బిజినెస్ చేసుకోవచ్చు, వాళ్ళ బిజినెస్ అయినా గ్రో చేసుకోవచ్చు. లేదు వేరే వాళ్ళు ఎవరైనా సోషల్ మీడియా కావాలి అనుకుంటున్నారంటే సర్వీస్ కూడా ఇచ్చి దే కెన్ మేక్ మనీ. మనీ మేకింగ్కి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఫస్ట్ వాళ్ళ మైండ్ సెట్లో ఏంటంటే నిజంగా నీడ్ ఉండాలి, ఏదో టైంపాస్ కోసం చేస్తామనంటే అవసరం లేదు. వాళ్ళకి ఏంటంటే కొంతమంది ఏంటంటే వీడియోలు చూసే వాళ్ళు కూడా పార్ట్ టైం కోసం వెతుకుతారు. ఓకే, నిజంగా ఫస్ట్ నేను ఏం చెప్తాను అంటే ఎవరు వెతికినా లెజిటిమేట్. ఎందుకంటే ఇప్పుడు కొన్ని స్కామ్స్ చాలా అవుతున్నాయి. ఏంటంటే రీసెంట్గా ఒక స్కామ్ మా దగ్గరకు వచ్చింది. వన్ ఆఫ్ ఆ స్టూడెంట్ మా కోర్సులో జాయిన్ అయింది, వాళ్ళ కోర్సులో కూడా జాయిన్ అయ్యి
వాళ్ళ కోర్సులో ఏంటంటే కోర్స్ జాయిన్ కమ్మని చెప్పి అఫిలియేట్ మార్కెటింగ్ని MLM లాగా చేశారు అక్క. ఇప్పుడు MLM అంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్, ఒకరిని తీసుకురా ఇంకొక ఇద్దరు ముగ్గురిని జాయిన్ చేయి అట్లా డబ్బులు వస్తాయనే స్టైల్లో వాళ్ళు ఒక కోర్స్ తయారు చేసి పెట్టేసేసి ఆ కోర్స్లో ఆ కోర్స్ని చూపించేసి నువ్వు వేరే వాళ్ళని జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపో, నీకు ఇన్ని డబ్బులు వస్తాయి. అలా చాలామంది లక్షలు సంపాదిస్తున్నావు, నువ్వు కూడా అట్లా సంపాదించు. యూ గెటింగ్ మై పాయింట్. కోర్స్ తీసుకో, కోర్స్లో వాళ్ళకి వీళ్ళకి జాయిన్ చేయి, అండ్ ఎంత 70% వరకు ఇస్తున్నారు. యూ కెన్ ఇమాజిన్ ద క్వాలిటీ ఆఫ్ కాంటెంట్. ఇప్పుడు మేము కూడా అఫిలియేట్ ఇస్తాం, అఫిలియేట్ తప్పు అని చెప్పట్లేదు నేను, కానీ ఆ ఓన్లీ అఫిలియేట్తోనే మొత్తం సరిపోతుంది మొత్తం చేస్తామని అంటే దట్ మైట్ బీ రాంగ్. కొంతమందికి వర్కౌట్ అవుతుంది, ఎవరికి అంటే స్టార్టింగ్ చేసిన వాళ్ళకి వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు నమ్మి జాయిన్ అయ్యే వాళ్ళు కొంతమంది, ఇప్పుడు ఏదైనా డబ్బులు ఎవరికైనా ఊరికే రావు, వాళ్ళు కష్టపడి మొత్తం సంపాదించి చేసి, మా దాంట్లో ఒక పర్సన్ తాపీ మేస్త్రి ఉండే, హీ హాజ్ లెర్న్డ్ AI. ఇప్పుడు రోజుకి 4,000 నుంచి 6,000 రూపాయలు సంపాదిస్తూ నాగార్జున అని చెప్పి 2-3 బిజినెస్లు స్టార్ట్ చేశాడు ఓన్లీ ఏఐతోని. ఏఐని అడిగి, నేను క్లాస్లో ఏం చెప్పాను అంటే ఏఐని నువ్వు బెస్ట్ ఫ్రెండ్గా మార్చుకోవాలి అన్నప్పుడు ఏఐని అడిగి, ఏఐ ఇప్పుడు నాకు ఈ చుట్టుపక్కల ఈ ప్రాబ్లం ఉంది, ఏం సొల్యూషన్ ఇస్తే బాగుంటుంది, ఒక రాగి మాల్ట్ ఇది పెట్టు అని చెప్పింది. రాగి మాల్ట్ బిజినెస్ స్టార్ట్ చేసిండు. తర్వాత కొంచెం బిజినెస్ స్లో అవుతుంది, ఇంకేమైనా అడుగుతున్నారు అది అంటే ఇంకో ప్యాకేజింగ్ చేయమని అడిగింది, హెల్దీ ఫుడ్ది బనానా చూడబెట్టు అండ్ ఆల్సో ఒక ఎగ్ పెట్టు అని చెప్తే అట్లా స్టార్ట్ చేశాడు. నెక్స్ట్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ దాన్ని అడగమని చెప్పిన, దాన్ని అడిగాడు. అలా హీఈస్ మేకింగ్ లైక్ 4,000 to 6,000 రూపీస్ పర్ డే by running his business, and he has become now AI story books చేశాడు, ఎవ్రీథింగ్. he has transformed his life. ఎక్కడ ఏ ప్రాబ్లం ఉంది, ఎక్కడ దానికి ఏ సొల్యూషన్ ఇవ్వాలి, దానికి సొల్యూషన్ చేయాలి అంటే మనమే మొత్తం చేయాల్సిన అవసరం లేదు, యొక్క సహాయం తీసుకోవచ్చు మనం. ఓకే, సో దట్ ఈస్ ద బ్యూటీ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వాట్ వి నీడ్ టు అండర్స్టాండ్. ఓకే, అంటే ఇప్పుడు AI ఉంది కాబట్టి దాన్ని వాడుకొని ఇంట్లో ఉంటూ కూడా మీరు పనులు చేసుకోవచ్చు, ఇంట్లో ఉండి కూడా పని చేయొచ్చు. ఫస్ట్ పద్ధతి వచ్చేసి మనం కాంటెంట్ క్రియేషన్ ఇస్ అ బిగ్ గేమ్. AI is very good at content creation. People can learn content creation and they can do it. సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే వాళ్ళకి స్కిల్స్ ఉంటాయి, చాలా మందికి డిఫరెంట్ స్కిల్స్ ఉంటాయి, లేకపోయినా నేర్చుకోవడం ఈజీ. ఎగ్జాంపుల్ ఏంటంటే హోమ్ మేడ్ చాక్లెట్స్ చేయొచ్చు, హోమ్ మేడ్ సోప్స్ చేయొచ్చు, కస్టమైజ్డ్ సోప్ చేయొచ్చు, జ్యువెలరీ చేయొచ్చు, హోమ్ మేడ్ జ్యువెలరీ చేయొచ్చు, అది కూడా బాగుంటుంది. రెజిన్ ఆర్ట్స్ ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్నాయి, రెజిన్ ఆర్ట్స్ చేయొచ్చు. లేదు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకొని తన ఆర్టిస్ట్ అనుకుందాం, ఏ ఆర్ట్ ఎట్లుండాలి అని చెప్తే, ఇప్పుడు నీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలని ఉంది, పెన్సిల్ స్కెచ్ ఆర్ట్ అడిగితే ChatGPTలో నీ ఫోటో అప్లోడ్ చేసి నాకు పెన్సిల్ స్కెచ్ ఆర్ట్ కావాలంటే నాకు వెంటనే చేసిస్తే దాన్ని తీసుకెళ్ళి ఒక ఫోటో స్టూడియో దగ్గరికి వెళ్ళిపోయి ప్రింట్అవుట్ తీసుకొని క్యాన్వాస్ మీద ప్రింట్ చేపించేస్తే ఎగ్జాక్ట్ పెయింటింగ్ ఇచ్చినట్టే వచ్చేస్తుంది, నీకు తీసుకొచ్చి ఇచ్చేయచ్చు. అదే నేను ఇప్పుడు ఒక పెయింటింగ్ పర్సన్తో చేయాలంటే ఎంత కాస్ట్ అవుతుంది, మినిమం ఒక 6,000 to 10,000 రూపీస్ తీసుకుంటాడు. ఈ ప్రింట్అవుట్కి ఎంత అవుతుంది, 1,200 to 1,800 రూపీస్లో అయిపోతుంది. సో ఇక్కడ ఏమైపోయింది, ఇప్పుడు దీన్ని మనం ఒక ఆపర్చునిటీ లాగా, నేను ఆల్రెడీ ఆర్టిస్ట్ అనుకుందాం, నేను ఆర్టిస్ట్ అయితే అందరూ నేను నిజంగానే ఆర్టిస్ట్ అని నమ్ముతారు కదా, AI సాయం తీసుకొని ఒక్క ఆర్ట్ చేసే బదులు ఒక 10 ఆర్ట్లు ఒకటే రోజులో అమ్మేసుకోవచ్చు. సో ఇప్పుడు అది కాకుండా AI యూజ్ చేస్తున్నాం కాబట్టి ఓకే, సెలెక్టెడ్ 2,000 రూపీస్, సెలెక్టెడ్ 3,000 రూపీస్, యూ కెన్ మేక్ మనీ. వాళ్ళకు ఉన్న స్కిల్ ఏదైతే ఉందో ఐడెంటిఫై చేసుకొని చిన్న హోమ్ మేడ్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని నేర్చుకొని దే కెన్ యాడ్ AI టు ఇట్. ఇన్ మార్కెటింగ్, ఇన్ సేల్స్, ఇన్ బిజినెస్, ఇన్ ప్రమోషన్, ఎవ్రీథింగ్కి AI ఒక క్యాటలిస్ట్ లాగా పనిచేస్తుంది వాళ్ళ బిజినెస్లో. వాళ్ళకు ఉన్న దాన్ని సోషల్ మీడియాలో కాంటెంట్ పెట్టి డ్రైవ్ చేయాలి, సోషల్ మీడియాలో కాంటెంట్ పెట్టి డ్రైవ్ చేయాలంటే ఏం పెట్టాలో తెలియదు, అక్కడ ఒక 1 yearకి కావాల్సిన మొత్తం క్యాలెండర్ ఇస్తుంది, ఏం పెట్టాలి, ఒక ఆఫర్ ఏం పెట్టాలి, ఒకరికి వాట్సాప్ మెసేజ్ ఏం పంపించాలి, ఒక సేల్కి వెళ్ళినప్పుడు వాళ్ళతో ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎవ్రీవేర్ యూ కెన్ టేక్ హెల్ప్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో అప్పుడు ఏమైపోతుంది అంటే ఇట్ ఈస్ సేవింగ్ యూ టైమ్, యూ ఆర్ మేకింగ్ మనీ. సింపుల్, ఏం చేస్తున్నావు, ఇంట్లో ఉన్నావు, నీకు స్కిల్ ఉంది, ఆ స్కిల్ని యూజ్ చేసి టీచింగ్ చేయొచ్చు, నేర్పించవచ్చు. సో మెనీ కోచింగ్ ఇండస్ట్రీస్ బూమింగ్ నౌ. నేను కూడా ఒక కోచ్, నేర్పిస్తున్నా, ఐ మేక్ మనీ. లాట్ ఆఫ్ మై స్టూడెంట్స్ నాగా నేర్చుకున్న వాళ్ళు ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 120 to 150 పీపుల్ వరకు దే స్టార్టెడ్ సేమ్ కోర్స్, నేను నేర్పిస్తుంది, దే ఆర్ మేకింగ్ మనీ. దే ఆర్ మేకింగ్ ఒక పర్సన్ అయితే హీ మేడ్ 10 lakh rupees ఆల్సో. సో జస్ట్ బై టీచింగ్ వాట్ ఐ టాట్, సింపుల్. మీరు నేర్పించింది నేను తెలుగు AI బూట్ క్యాంప్ అని ఒక ప్రోగ్రామ్ చేస్తాను, అందులో ఐ టీచ్ 100 AI tools in 21 days. తెలుగులో నేర్పిస్తాను క్లియర్గా. సో ఇప్పుడు అందరికి యూట్యూబ్లోకి వెళ్ళిన AI tools చాలా ఉన్నాయి, కానీ దాన్ని ఎక్కడ ఎవరు ఎలా వాడాలి అనేది ఆర్ట్. ఆ ఆర్ట్ని మాస్టర్ చేస్తే మాత్రం యూ విల్ రాకెట్. ఎలా మాస్టర్ చేయగలం అంటే నేర్చుకో, యూస్ కేస్, ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేయాలి. ఎప్పుడైనా బిజినెస్ కూడా ఏంటి అంటే, బిజినెస్ ఇస్ ఆల్సో ఆల్ అబౌట్ ఏంటంటే ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ బిజినెస్ అంటేనే ఒక సర్వీస్ చేస్తున్నట్టు. నిజంగా ఇప్పుడు ప్రపంచంలో అసలు బిజినెస్ ఓనర్స్ లేకపోతే ఎకనామీ ఉండదు.
ఒక దగ్గర నుంచి ఒక క్యాష్ ట్రాన్సాక్షన్ కాకపోతే ఎకనామీ ఉండదు. ప్రతి ఒక్కరు బిజినెస్ చేసే ప్రతి ఒక్కరు కూడా ఇంపార్టెంటే. మన హోల్ ఈకో సిస్టంలో చూసుకుంటే ఒక కిరాణం షాప్ కూడా ఇంపార్టెంట్, అది కూడా బిజినెసే. అది చిన్న బిజినెస్ పెద్ద బిజినెస్ అని ఏం లేదు. ఇమాజిన్ చేసుకో, కిరాణం షాప్ లేదు అని అనుకుంటే పాల ప్యాకెట్కి ఒక 10 కిలోమీటర్లు పోవాలి, ఓకే, రవ్వ తీసుకోవడానికి ఇంకో 10 కిలోమీటర్లు పోవాలి. అతను ఏం చేస్తున్నాడు? ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాడు. ఎవ్రీ వన్ ఈజ్ ఎ ప్రాబ్లమ్ సాల్వర్. ఏదో ఒక విధంగా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాడు. దాన్ని ఆన్లైన్లో పెట్టాడు, ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాడు. సో చుట్టుపక్కల ఉన్న ప్రాబ్లమ్స్ ఏవైతున్నా ఫస్ట్ నేను ఐడెంటిఫై చేయమని చెప్తాను ఎవరికైనా కూడా. ఇప్పుడు చాలామంది ఇప్పుడు చూసే వాళ్ళు కూడా ఏంటంటే ఇది జనరిక్ ఐడియాస్, ఇవి అందరికీ పనిచేస్తాయంటే కొందరు పని చేయొచ్చు, కొందరు పని చేయకపోవచ్చు. ఎందుకు? చుట్టుపక్కల నీడ్ ఉండడం కూడా ఇంపార్టెంట్, కస్టమర్కి నీడ్ ఉండడం ఇంపార్టెంట్, మన దగ్గర ఉన్న విసినిటీలో అది యూజ్ అవుతుందా లేదా ఇంపార్టెంట్. సో ఇప్పుడు నేను ఏఐతోని సాంగ్స్ చేయొచ్చు, దాని నుంచి డబ్బులు సంపాదించవచ్చు అని చెప్పి మా దాంట్లో ఉన్న అందరు స్టూడెంట్స్ చెప్పాను. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వాడారు. ఒక పర్సన్ అది పెయిడ్ వర్షన్ తీసుకుంటాక మనకి 800 రూపీస్ పడుతుంది. 800 రూపీస్కి 500 సాంగ్స్ చేయొచ్చు సును అనే టూల్. జష్మిత అని ఒక మేడం ఉన్నారు మా దాంట్లో. ఒక్క సాంగ్కి జస్ట్ 20,000 రూపీస్ ఛార్జ్ చేశారు. 5 సాంగ్స్ చేశారు. ఒక్క రోజులో 1 lakh రూపీస్ షీ మేడ్. 1 డేలో 1 lakh రూపీస్ షీ మేడ్. ఎట్లా పాసిబుల్ అయింది? సాంగ్ చేయడానికి ఒకటే టూల్, ఎక్కడ ఎలా అమ్మావు. సో తను ఆల్రెడీ కార్పొరేట్స్లో తనకి నెట్వర్క్ ఉంది, యూఎస్లో ఉంటుంది. షీ షోల్డ్ ఇట్ దేర్, ఎవరికి తెలీదు, సిఇఓస్కి వీళ్ళకి అమ్మేసింది. ఒకటే రోజు 5 సాంగ్స్ షీడెడ్. హార్డ్ వర్క్ ఉంటుంది అన్నిట్లో. వెంటనే ఇట్లా ఏమంటారు, ఇట్లా క్లిక్ పెట్టిన వెంటనే వచ్చేస్తాను కాదు, మనీ మేకింగ్ మెషిన్ కాదు, ఎక్కడ వాడుతున్నాం. అదే ఒక పర్సన్ ఖమ్మం దగ్గర అనుకుంటే, ఖమ్మం నల్గొండ, నాకు కరెక్ట్ గుర్తు రావట్లేదు, క్రికెట్ టోర్నమెంట్కి వాళ్ళ టీం వాళ్ళకి ఒక ఫ్రీ సాంగ్ చేస్తారు క్రికెట్ మొత్తం దానికి. తర్వాత ఏం చేశాడు అంటే ప్రతి ఒక్క టీము 10 మంది ఉంటారు కదా, ఆ 10 మంది 11 మంది ఎవరైతే ఉంటారో వాళ్ళ పేర్లన్నీ పెట్టి నేను పాట రాసిస్తాను, ఒక్క సాంగ్కి 10,000 రూపీస్ అన్నాడు. సో హీ మేడ్ 9 టీమ్స్ సాంగ్స్ తీసుకున్నాయి. సో 90,000 రూపీస్ హీ మేడ్. ఇంకో పర్సన్ ఏం చేశాడు అంటే గవర్నమెంట్లో పనిచేస్తాడు, పీపుల్కి గవర్నమెంట్ యొక్క స్కీమ్స్ ఎలా ఉన్నాయని తెలియజేయడానికి ఒక సాంగ్ రాశాడు. ఇంకొక మేడం ఏం చేసిందంటే పాలిటీషియన్కి సాంగ్ రాసింది. ఇంకొక పర్సన్ డాక్టర్కి సాంగ్ రాసిచ్చాడు, డాక్టర్ యొక్క జీవిత చరిత్ర, డాక్టర్ యొక్క ఇంపార్టెన్స్ గురించి. ఇంకో పర్సన్ బర్త్డేకి, యానివర్సరీకి టూల్ ఒకటే. ఇంకో పర్సన్ ఎఫ్ఎంలో రేడియోలో అడ్వర్టైజ్మెంట్కి జింగిల్ చేశాడు. టూల్ ఒకటే, యూస్ కేసెస్ వేరే. నేనేం చెప్తాను అంటే యూస్ కేసెస్ని మాస్టర్ చేయమని చెప్తాను. ఎవరు ఎక్కడ నేర్చుకున్నా పర్లేదు, నేర్చుకొని యూస్ కేసెస్ మాస్టర్ చేయండి అని చెప్తాను. ఇప్పుడు ఒక హౌస్ వైఫ్ ఉన్నదానికి తనకి ఏంటి అంటే, ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు స్కిల్ లేకపోతే స్కిల్ నేర్చుకోండి. నేర్చుకోకపోతే స్కిల్ ఉన్న వాళ్ళకి బిజినెస్ అని అంటే మొత్తం వాళ్ళే చేసేది బిజినెస్ కాదు, చేపించినా కూడా అది బిజినెసే. లాట్ ఆఫ్ పెద్ద బిజినెస్ ఓనర్స్, ఇప్పుడు అంబానీ తీసుకొని, అదాన్ని తీసుకొని, టాటా తీసుకొని, వాళ్ళ పేర్లు చూసినా కూడా ప్రతిదీ వాళ్ళే చేసుకోరు. వాళ్ళు ఏం చేస్తారు, ఎవరైతే క్యాపబుల్ ఉన్నారో ఎవరిని రైట్ పీపుల్ని రైట్ ప్లేస్లో పెట్టాలో రైట్ పీపుల్ని రైట్ ప్లేస్లో పెట్టి చేపిస్తారు. చాలా మంది మిస్టేక్, ఇప్పుడు నాకు కూడా అదే ఉండే చిన్నప్పుడు. ఏంటి అంటే నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఐ వాజ్ జస్ట్ థింకింగ్ ఏంటి అంటే అన్నీ నేనే చేసుకోవాలి, అన్నీ జాగ్రత్త పడము, అకౌంట్స్ నేనే, సీఈఓ నేనే, హెచ్ఆర్ నేనే, బిజినెస్ ఓనర్ నేనే, డిజైనర్ నేనే, అన్నీ నేనే చేస్తుండే. కానీ ఇది రాంగ్ థింగ్ అని చెప్తాను. ఎట్ ఏ స్టేజ్ కానీ కొంచెం డబ్బులు వచ్చిన తర్వాత పీపుల్ ఏమైపోతారంటే అయ్యో ఇది మొత్తం నేను చేసుకుంటే నాకే వచ్చేస్తాయి కదా అనే భ్రమలో ఉంటారు. కానీ ఎప్పుడైతే వెన్ వి స్టార్ట్ ఎంపవరింగ్ సో మెనీ పీపుల్, ఆటోమేటిక్గా ఏంటి అంటే అది ఇంకా ఎక్కువ 10 times అయిపోతుంది. యూనివర్సల్ లా ఎట్లా అంటే వెన్ యూ గివ్ యూ గెట్ మోర్. సో ఇప్పుడు నువ్వు వేరే వాళ్ళకి ఇస్తున్నావు నీకు వస్తుంటుంది, ఇంకెక్కువ మందికి ఇస్తే ఇంకెక్కువ పనులు చేయొచ్చు. ఆ సినర్జీ మిస్ అయిపోతారు. స్టార్టింగ్ స్టేజ్లో నేను ఏం చెప్తాను అంటే డబ్బులు వచ్చినప్పుడు చాలామంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే వాళ్ళ బిగ్గెస్ట్ అసెట్ పైన ఇన్వెస్ట్ చేయరు. వాళ్ళ బిగ్గెస్ట్ అసెట్ ఏంటంటే వాళ్ళే. ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ దట్ యూ మేక్ ఇస్ ఇన్వెస్టింగ్ ఇన్ యువర్ సెల్ఫ్, యువర్ స్కిల్. నేను ఎప్పుడు ఒక VST ఫార్ములా చెప్తా. చాలా బిజినెస్, ఒక 200 బిజినెస్కి నేను అనలైజ్ చేసి వర్క్ చేయడం జరిగింది లాస్ట్ 11 yearsలో. చేసిన తర్వాత నేను అనుకున్న ఫార్ములా ఏంటి అంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, అసలు డబ్బులు ఎవరు ఎందుకు ఇస్తారు, డబ్బులు ఇప్పుడు ఎందుకు ఇస్తారు, ఎక్కడి నుంచి వస్తాయి ఏంటి అని చెప్పి రూట్ కాజ్ కనుక్కున్నప్పుడు VST అనే ఒక ఫార్ములా కనుక్కున్నా. V అంటే వాల్యూ, S అంటే స్కిల్, T అంటే టైం. నువ్వు వేరే వాళ్ళ లైఫ్లో కానీ, వేరే వాళ్ళ కంపెనీలో కానీ, వేరే వాళ్ళ జీవితంలో కానీ ఎక్కడైనా కూడా యూ యాడ్ వాల్యూ, యూ గెట్ మనీ. ఓకే, యూ హ్యావ్ యువర్ స్కిల్, యూ యాడ్ వాల్యూ యూజింగ్ దట్ స్కిల్, యూ మేక్ మనీ. యూ సేవ్ దేర్ టైమ్, యూ మేక్ మనీ. ఎనీ బిజినెస్ చూసుకో. ఇప్పుడు వీళ్ళు ఈ వీడియో చూస్తున్నారు, ఇది వాల్యుబుల్ ఉంటే ఇంకెక్కువ మందికి షేర్ చేస్తారు, లేదు అంటే అక్కడ వదిలేస్తారు. సింపుల్. ఎందుకు వాల్యుబుల్ కంటెంట్? తర్వాత తక్కువ టైంలో స్కిల్స్ నేర్చుకుంటున్నారు, సక్సెస్ ఎట్లా అవ్వాలని నేర్చుకుంటున్నారు,
డబ్బులు ఎలా సంపాదించాలని నేర్చుకుంటున్నారు. విఎస్టీ దీనికి యూట్యూబ్ వాళ్ళు ఎక్కువ వ్యూస్ వస్తే డబ్బులు ఇస్తారు. ట్రూ. బట్ ఒక సినారియో తీసుకుందామండి. ఒక హోమ్ మేకర్ ఉన్నారు, బట్ ఆవిడ జాబ్ కూడా చేస్తుంది అనుకుందాం. జాబ్ చేసి వస్తుంది, ఈవినింగ్ మార్నింగ్ వంట పనులు వాళ్ళ పిల్లలు అన్నీ చూసుకుంటుంది. మిగిలిన టైంలో ఏదో ఒకటి సెకండ్ ఇన్కమ్ కావాలి. కరెక్ట్. చూసుకోవడానికి ఇంట్లో హస్బెండ్ లేరు, ఎక్స్పైర్ అయ్యారు, ఆవిడే ఆ ఇద్దరు పిల్లల్ని చూసుకుంటుంది. సెకండ్ ఇన్కమ్ కావాలి. వాట్ షీ కెన్ డూ ఈ టైం? సో తనకి ఏంటంటే ఫస్ట్ ఆల్రెడీ జాబ్ చేస్తున్నప్పుడు కొంచెం నెట్వర్క్ ఉంది. అవును. ఓకే, నెట్వర్క్ ఉండి ఇంకొంచెం నెట్వర్క్ బిల్డ్ చేసుకోమని చెప్తా. నెట్వర్క్ బిల్డ్ చేసుకున్న తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్న పీపుల్ దగ్గర ఏదో ఒక ప్రాబ్లం ఉందా అని చెప్పి ఆలోచించి దానికి సొల్యూషన్ తీసుకోమని చెప్తా. లేకపోతే ఏంటంటే ఒక స్కిల్ని నేర్చుకోమని చెప్తా. ఆ స్కిల్స్లో ఏంటంటే కొన్ని స్కిల్స్ని కొంచెం స్పీడప్ చేద్దాము సో దట్ ఇట్ విల్ బి ఈజీ. ఒకటి ఫస్ట్ మాట్లాడుకుంది కాంటెంట్ క్రియేషన్. సెకండ్ మాట్లాడుకుంది ఏంటి, వాళ్ళకి ఏదో ఒక చిన్న చిన్న ఆర్టిస్టిక్ స్కిల్ నేర్చుకొని ఆర్ట్ని నేర్చుకొని ఏఐని యూజ్ చేసుకొని దే కెన్ మేక్ మనీ. లేదు మొత్తం నేను ఏఐ చేసేసుకుంటా, మొత్తం ఏఐ నాకేమొద్దు. ఇప్పుడు చాట్ జీపీటీ వచ్చింది, జెమినీ వచ్చింది, దాని యొక్క టూల్ యొక్క క్యాపబిలిటీస్ ఏంటి ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. ఈ టూల్ ఏం చేయగలుగుతుంది, దీన్ని సినిమా చేయగలుగుతుంది, సాంగ్ చేయగలుగుతుంది. ఇప్పుడు సాంగ్ ఎగ్జాంపుల్ చెప్పిన, ఇమేజెస్ ఉన్నాయి. ఇమేజెస్ మనకి ఎక్కడెక్కడ అవసరం ఉంటాయి, ఫస్ట్ దానికి ఎక్కడెక్కడ అవసరం ఉంటాయి మనం రాసుకోవాలి లిస్ట్. ఒక బిజినెస్కి 200 రకాల ప్లేస్లో డిజైన్ ఐటమ్స్ అనేది అవసరం ఉంటాయి. 200 ప్లేస్లో ఒక హాస్పిటల్ తీసుకుంటే హాస్పిటల్ లోగో, విజిటింగ్ కార్డ్, లెటర్ హెడ్, బ్యానర్, పోస్టర్, నెక్స్ట్ డిజైనింగ్, సోషల్ మీడియా పోస్టర్స్, నేమ్ బోర్డ్స్ అనుకోవచ్చు, డైరెక్షన్ బోర్డ్స్ అనుకోవచ్చు, బిల్ అనుకోవచ్చు, బిల్ కూడా డిజైనే. దాని తర్వాత పాంప్లెట్స్ అనుకోవచ్చు, బ్రౌచర్స్ అనుకోవచ్చు, అన్నీ కూడా డిజైన్ ఐటమ్స్. ఈ అన్ని డిజైన్ ఐటమ్స్కి కావాల్సిన టూల్స్ ఏంటి, 2-3 టూల్స్ ఉంటాయి. ఆ 2-3 టూల్స్ నేర్చుకోవడానికి ఎంతసేపు పడుతుంది, ఒక మహా అంటే ఒక వారం రోజులు పడుతుంది. గ్రాఫిక్ డిజైనింగ్ ఒక స్కిల్. ఈ గ్రాఫిక్ డిజైనింగ్లో ఏంటి అంటే నేను ఇప్పుడు మొత్తం నేర్చుకోమని చెప్పా. ఏఐ మొత్తం చేసేస్తుంది కదా, బేసిక్ ఫౌండేషన్ నేర్చుకోమని చెప్తా. ఫౌండేషన్ నేర్చుకోవడానికి ఎంతసేపు పడుతుంది, 2-3 అవర్స్ పడుతుంది. 2-3 అవర్స్లో అసలు లోగో ఏంటి, కలర్ థియరీ అంటే ఏంటి, లోగోలో ఎన్ని రకాల టైప్స్ ఉంటాయి. ఒక లోగో నార్మల్గా మార్కెట్లో చేసాక 3,000 రూపీస్ to 5,000 రూపీస్ బేర్ మినిమం ఛార్జ్ చేస్తారు. బేర్ మినిమం. పెద్ద బ్రాండ్స్కి కనుక మనం లోగోలు చేసినామని అంటే 2 lakh, 5 lakh, 6-7 lakhs ఇచ్చేటోళ్ళు కూడా ఉన్నారు లోగో మార్కెట్లో. ఉన్నారంటే ఉన్నారు. ఏజెన్సీస్ ఉన్నాయి, బ్రాండ్స్ ఉన్నాయి, లోగోస్ ఉన్నాయి, ఉన్నారు. అందరూ ఏమనుకుంటారా అంటే వేరే వాళ్ళకే వస్తుంది. కొంతమంది ఏంటంటే వాళ్ళకి తెలియక అట్లా మాట్లాడతారు. ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి వెళ్ళి చూస్తే కావాలంటే టాప్ ఇండియాలో ఏజెన్సీస్ ఏమున్నాయని చెప్పి వాళ్ళకి మెయిల్ పెట్టి మాకు ఇట్లా కావాలి అంటే వాళ్ళకి రేట్ కార్డ్ చూస్తే మీకు తెలిసిపోతుంది. పెద్ద అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్, మార్కెటింగ్ ఏజెన్సీస్ లక్షలలో ఛార్జ్ చేస్తే లక్షలలో ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. ప్రాబ్లం ఏంటంటే చుట్టుపక్కల ఎవరు ఇయ్యరు కదా అని చెప్పి అనుకొని ఇవన్నీ వేస్ట్ అని. బేసిక్ ఇప్పుడు స్కిల్ నేర్చుకుంది ఆవిడ, దాన్ని ఎక్కడ అమ్ముకోవాలి, ఎక్కడ జాబ్ వస్తుంది? ట్రూ. జాబ్ వాల్యూ ఇస్తున్నావు అని అంటే జాబ్ వెతుక్కుంటూ వస్తుంది. ఫస్ట్ ఏంటంటే స్కిల్ నేర్చుకోవడం ఇంపార్టెంట్. నేర్చుకున్న తర్వాత ఇప్పుడు టూల్స్ వచ్చాయి కదా, ఇప్పుడు చాట్ జీపీటీ లోగో చేస్తుంది, విజిటింగ్ కార్డ్ చేస్తుంది, లెటర్ హెడ్ చేస్తుంది. ఆ బేసిక్స్ అన్నీ తెలిసిన తర్వాత ఇమేజెస్లో కూడా మనకి 200 స్టైల్స్ ఉంటాయి. 90s స్టైలు, సైబర్ పంక్ స్టైలు, ఇట్లా డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. ఆ ఇమేజ్ స్టైల్స్ కూడా మన మైండ్లో ఉండాలి. కార్టూన్ స్టైల్ అది కూడా స్టైల్ ఆఫ్ ఇమేజ్. ఈ స్టైల్స్, కలర్ థియరీ ఇవన్నీ పర్ఫెక్ట్గా నేర్చుకొని ఫౌండేషన్స్ వచ్చిన తర్వాత మిగతా అంతా మనం ఏతో చేపించవచ్చు. ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు దీన్ని సెల్ చేసుకోవాలి అని అంటే ఫస్ట్ మనం చేసుకోవాల్సింది ఏంటంటే పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవాలి. మనం చేసిన వర్క్స్ నేను అందరికీ ఇక్కడ మా స్టూడెంట్స్కి నేను నేర్పించే స్ట్రాటజీ ఏం చేస్తా అంటే ఫస్ట్ వాళ్ళు ఉన్న ఫ్రెండ్ సర్కిల్ని, రిలేటివ్స్ని, వాళ్ళకి ఇప్పుడు పోర్ట్ఫోలియో బిల్డ్ అవ్వాలి అంటే ఫస్ట్ వాళ్ళ ఏ బిజినెస్ అయినా నడిచేది ఏంటి అంటే ట్రస్ట్ అనే 5 letter పవర్ఫుల్ వర్డ్ పైన నడుస్తుంది. ఇప్పుడు నమ్మకం ఉంటే బిజినెస్ వస్తుంది. ఆ నమ్మకం రావాలంటే ఎట్లా వస్తుంది, మనం చేసిన వర్క్ ఉంటే నమ్మకం వస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చెప్తా అంటే ఒక 10 బిజినెస్లు చూస్ చేసుకొని అందులో కూడా ఏంటంటే ఒకటే నిష్ని టార్గెట్ చేసుకోమని చెప్తాను. సో ఇప్పుడు మీరు ఇంతకుముందు ఏమన్నారంటే నేను మూవీస్, యాక్టర్స్ ఇలాంటి దాంట్లో నేను నీషి ఇచ్చేస్తాను. అందులో యూ బికమ్ అన్ ఎక్స్పర్ట్, యూ బికమ్ ఫేమస్ ఫర్ వన్ థింగ్. చాలా మంది ఇక్కడ ఇబ్బంది పడేది ఏంటంటే ఇవాళ డిజైనింగ్ చేస్తారు, రేపు హోమ్ ఫుడ్స్ అమ్ముతారు, ఇంకొక రోజు అది చేస్తారు. ఐడెంటిటీ క్రైసిస్ వస్తుంది. ఐడెంటిటీ క్రైసిస్ తెచ్చుకోవద్దు. ఒకటే దాంట్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్స్కి నేను చేస్తా పోస్టర్స్ అనుకొని, డాక్టర్స్ మొన్న నేను చాట్ జీపీటీ ఓపెన్ చేసి డెంటిస్టులు తీసినాక 4,000 మంది డెంటిస్టులు ఉన్నారు ఓన్లీ హైదరాబాద్లో. 4,000 మందికి సోషల్ మీడియా లేవు. 4,000 మందికి వెబ్సైట్ ఉన్నా 92% ఆఫ్ ద బిజినెస్ ఓనర్స్కి, 90% ఆఫ్ ద ఇండివిజువల్ డాక్టర్స్కి వెబ్సైట్ లేదు. సో ఇప్పుడు డెంటిస్ట్ దానిలో నేను నెంబర్ 1, డెంటిస్ట్ దానిలో నేను నెంబర్ 1. 10 మంది డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళిపోయి ఫ్రీగా పోస్టల్ చేసి ఇవ్వనంట. ఇది మనం ఫ్రీ సర్వీస్ చేయట్లేదు, ఇది మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. ఏవి మన టైంని ఇన్వెస్ట్ చేస్తున్నాం. మనం పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకుంటాం. పోర్ట్ఫోలియో బిల్డ్ చేసి 1 month ఫ్రీ మంచిగా వచ్చింది. ఇప్పుడు ఈ 10 డాక్టర్లకు చేసినాం, పోస్టర్లు అన్నీ ఉన్నాయి. ఈ 10 డాక్టర్లకు నేను చేసిన అని చెప్పి కొత్త 11వ డాక్టర్ దగ్గర నుంచి ఛార్జ్.
ఫస్ట్ ఫ్రీగా ఇచ్చి పోర్ట్ఫోలియో బిల్డ్ చేస్తే అసలు వాళ్ళకి నిజంగా పని చేస్తుందా, ఈ డిజైనింగ్ అనేది అవసరమా అని చెప్పి కూడా అనుకుంటారు. ఏముంది పోస్టర్ వాళ్ళే చేసుకోవచ్చు కదా చాట్ జిపిటి, ఇది కూడా ఒక భ్రమ. ఎవరిది పన్ను వాళ్ళు చేసుకోరు. సో ఇప్పుడు ఎవరైనా ఎక్స్పర్ట్కే ఇద్దాం అనుకుంటారు. ఇప్పుడు నాకు హార్ట్ సర్జరీ అవసరం, ఏముంది యూట్యూబ్లో వీడియో చూసి చేసుకోవచ్చు అని చేసుకుంటారా? చేసుకోరు. ఎవరైనా ఎక్స్పర్ట్కి వెళ్ళని చూస్తారు, ఎందుకంటే ప్రొఫెషనలిజం ఉంటుంది. సో ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఏ పోస్టర్ పెడితే ఏ పోస్టర్ కస్టమర్కి ఇది ఏంటంటే ఇది మార్కెటింగ్ ఎలిమెంట్. ఎవ్రీడే నా బ్రాండ్ గురించి నా బిజినెస్ గురించి కొత్త విధంగా ప్రమోట్ చేసుకుంటేనే నాకు కొత్త కస్టమర్స్ వస్తారు. ఇప్పుడు మనం సేల్స్ చేసేటప్పుడు కూడా నేను ఏం చెప్తా అంటే సెల్ ద వాల్యూ, డోంట్ సెల్ ద సర్వీస్. సెల్ ద వాల్యూ. ఈ పోస్టర్స్ పెట్టడం వల్ల ఏమవుతుంది, నీ బిజినెస్ విజిబుల్ అవుతుంది. విజిబుల్ లేని బిజినెస్ ఇన్విజిబుల్ అయిపోతుంది కొన్ని రోజులలో. సో ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో పెడుతూ ఉంటే మీ కస్టమర్స్కి ట్రస్ట్ వస్తుంది. మీ కస్టమర్ ఎప్పటికప్పుడు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాడు. రేపొద్దున ఎప్పుడైనా మళ్ళీ పళ్ళు నొప్పి వచ్చినప్పుడు మా డాక్టర్ ఉన్నాడు అని వస్తాడు. సో ఇలా ఈ రిలేషన్షిప్ బిల్డింగ్లో ఈ పోస్టర్ అనేది వాల్యూ అడిషన్. ఆ వాల్యూ నువ్వు చేసే వర్క్ వల్ల ఎటువంటి వాల్యూ వాళ్ళ బిజినెస్లో యాడ్ అవుతుంది, అది సెల్ చేయమని చెప్తాను. సో అది సెల్ చేసినప్పుడు ఏమైపోతుంది, నాకు పోర్ట్ఫోలియో ఉంది. పోర్ట్ఫోలియో ఉన్న తర్వాత నాకు వీళ్ళకి రిటర్న్గా కూడా ఏమని అడుగుమనంట అంటే నేను ఫ్రీగా చేయించకని చెప్తా. ఫ్రీగా చేసిన తర్వాత వాళ్ళ దగ్గర మంచిగా నచ్చిందంటే వీడియో టెస్టిమోనియల్ తీసుకోమంట. దీనివల్ల ఏమవుతుంది అంటే సోషల్ ప్రూఫ్. నీకు మార్కెట్లో వ్యాలిడేషన్ అయిపోయింది, నీ సర్వీస్ నచ్చింది, వాళ్ళు నీకు ఇచ్చారు, కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇప్పుడు వచ్చిన తర్వాత నువ్వు 10 మంది డాక్టర్స్ ఒక చిన్న స్ట్రాటజీ చెప్తాక హైదరాబాద్లో డెంటిస్ట్ నియర్ మీ అని చెప్పి కొట్టి యూట్యూబ్లో మొత్తం గూగుల్ మై బిజినెస్లో మొత్తం వచ్చేస్తాయి. వచ్చేసిన తర్వాత ఎవరికైతే గూగుల్ మై బిజినెస్ పేజ్ లేదో, లేదంటే వెతుకుంటూ గల్లీలో వెతుకుంటూ పోయినా కూడా రోజు ఒక 10 మంది దగ్గరికి వెళ్తా. నెల మొత్తంలో ఇంట్లోనే కూర్చున్నాం కదా, జస్ట్ డేల్ ఓపెన్ చేసి రోజు ఒక 10 మందికి ఫోన్ చేయమని చెప్తా. 10 మందికి ఫోన్ చేసి ఇప్పుడు మనకి చాట్ జిపిటి ఫ్రీ వర్జన్లో 4-5 పోస్టర్లు వస్తాయి. 10 మందికి వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడమే కాకుండా వాళ్ళు ఆన్లైన్లో ఎక్కడొక్కడ ఫోటో దొరుకుతుంది కదా, తీసుకొని వాళ్ళ ఫోటో పెట్టి పోస్టర్ పంపిద్దాం. ఓకే 300 సరే చాట్ జిపిటి పెయిడ్ వర్జన్ తీసుకుంటే ఇంకొక రోజుకి ఒక 30 పోస్టర్లు చేయవచ్చు. మనం ప్రాంప్టింగ్ నేర్చుకునే 30 పోస్టులు చేసి రోజుకి 10 మందికి మనం పోస్టులు చేసి పంపిస్తున్నాం. 10 మందికి పోస్టులు చేసాం, 20 మందికి పోస్టులు చేసి పంపిద్దాం అనుకున్నాం. 10 లెక్కేసుకున్నా కూడా 300 డెంటిస్ట్లకు నేను ఫోన్ చేసి మాట్లాడి పోస్టర్లు చేసిస్తా అని చెప్పిన. వాళ్ళకి ఒక టేస్ట్ కింద ఒక సింపుల్ పోస్టర్ కూడా చేసి పంపించిన. నువ్వు నాకు చెప్పు, నెల మొత్తం అయిపోయిన తర్వాత అట్లీస్ట్ ఒక 5 కస్టమర్లు గారా నీకు వస్తారు పక్క 100% ప్రూవెన్ వస్తారా? 5 మెంబర్స్ అట్లీస్ట్, 300 మెంబర్స్. సరే ఈ 300 మెంబర్స్కి అయితే బ్రాండింగ్ అయిపోయింది. పలానా నిఖిల్ అనే పర్సన్ ఉన్నాడు, నిఖిల్ అనే పర్సన్ ఆల్రెడీ ఇట్లా చేస్తాడు అని వాళ్ళకి ఐడియా ఉంది. ఎందుకంటే వాళ్ళ ఫోటో పెట్టి చేసి పంపించాం. టేస్ట్ కూడా ఉంది, కావాలంటే ట్రై చేయండి. లేదు ఒక 10 డాక్టర్లను తీసుకుంటే ఈ డాక్టర్లను వేరే డాక్టర్లను రిఫర్ చేయమంటే రిఫర్ చేస్తారు. ఎందుకంటే డాక్టర్ని నమ్ముతాడు. ఎనీ డాక్టర్ నమ్ముతాడు, సైకాలజీ. సో ఇది సేల్స్. సో ఒక దాంట్లో మనం పర్ఫెక్ట్ అయిపోయి లేదు అది నచ్చలేదు, ఎక్కడ లాస్ అయిపోతున్నాము, ఎక్కడ నచ్చట్లేదు, ఇంప్రూవైజ్ చేసుకోవాలి. మనం అనాలిసిస్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. రేట్ దగ్గర ఏమైనా వర్కౌట్ అవ్వట్లేదా, ప్రాబ్లం ఉంది అని తెలుసు, సొల్యూషన్ ఉంది, మనం చెప్పడం మనకు కరెక్ట్ చెప్పట్లేమా. సేల్స్ కూడా నేను నేర్పిస్తాను వాళ్ళకి. నేను మా స్టూడెంట్స్ నేర్పించినప్పుడు ఫస్ట్ నేను చెప్తా అంటే డిజైనింగ్ నేర్చుకోమంటే సేల్స్ నేర్చుకోమని చెప్తా. ఎవరికైనా సేల్స్ అనేది ఇంపార్టెంట్ స్కిల్. స్టూడెంట్స్ కూడా సేల్స్ నేర్చుకోమని చెప్తా. ఎందుకంటే స్టూడెంట్స్ కూడా కావాల్సిన సేల్స్కి ఇంటర్వ్యూ జరుగుతుంది, నిన్ను ఎందుకు తీసుకోవాలి అని అడుగుతాడు. మనం ఏం చేస్తాం, సెల్ చేసుకుంటాం. సార్ నేనే బెస్ట్ మా కాలేజ్ మొత్తంలో, అందరికన్నా రెజ్యూమ్లో లేని అన్నీ నాగనే ఉన్నాయి, మనం సెల్ చేసుకుంటాం. అండ్ మనకు తెలియకుండా సేల్స్ అని అంటే ప్రతిదీ. ఇప్పుడు ఇక్కడ లోగో ఉందాక, లోగో బ్లూ కలర్ ఎందుకు ఉంది తెలుసా? బ్లూ కలర్ ఈజ్ సింబల్ ఆఫ్ ట్రస్ట్. 80 to 90% ఆఫ్ ద బిజినెస్ ఓనర్స్ అన్ని లోగోస్ అన్నీ కూడా బ్లూ కలర్ ఉంటాయి. ఐడి అని చెప్పి ఒక బ్రాండ్ అయిపోయింది. ఇప్పుడు ఏదున్నా కూడా అది తెలియకుండా నా సబ్ కాన్షియస్ మైండ్లో ఐడి నాతో మాట్లాడుతుంది. తెలియకుండా ఇప్పుడు కోల్గేట్కి మనం పేస్ట్ లేదంటే బ్రష్కి మొత్తం 100% ఇచ్చేసినాం కదా, పైసలు ఇచ్చేసాం అనుకుంటాం. వాళ్ళు ఎందుకు లోగో ఇక్కడ ఎందుకు పెట్టారు మరి? బ్రాండ్ తెలియకుండా మనం మాట్లాడుతుంది. సేల్స్ తెలియకుండా చాలా బ్రాండ్స్ మనతో మాట్లాడుతూనే ఉంటాయి. వాడకపోయినా కూడా ఆ బ్రాండ్ గురించి నువ్వు చెప్తావు. సో ఇప్పుడు నీకు నచ్చిన కార్ కానీ నీకు మైండ్లో గుర్తొచ్చే కార్ బ్రాండ్ పేరు చెప్పు, ఇమీడియట్గా అదే వాడతావా? లేదు. ఎందుకు? చూసి సబ్ కాన్షియస్ మైండ్లో సేవ్ అయిపోయింది. సో బ్రాండ్స్ అని కూడా దానికోసమే స్పెండ్ చేస్తాయి. వీళ్ళు మాస్టర్ చేయాల్సింది ఏంటంటే సేల్స్ అనే స్కిల్ నేర్చుకోవాలి. సేల్స్ అనే స్కిల్ ఎలా మాట్లాడాలి ఏంటి, మ్యాచ్ మేకింగ్ చేస్తున్నాం అంతే. ఇప్పుడు పెళ్లి చూపుల్లో వాళ్ళకి ఎట్లా నచ్చిందా అడ్జస్ట్ అయిందా, బిజినెస్లో కూడా మ్యాచ్ మేకింగ్ ఇస్తాం. వాళ్ళ దగ్గర ప్రాబ్లం ఉంది నిజంగా, ఆ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేస్తున్నాము అనే విషయము. అండ్ ఈ ప్రాబ్లం ఉన్న పర్సన్కి మన పైన నమ్మకం వచ్చిందని అంటే సేల్ ఈజ్ వెరీ మచ్ ఈజీ. ఈ సేల్స్ని మాస్టర్ చేయడానికి ఏంటి అని అంటే వీళ్ళకున్న స్కిల్ని షోకేజ్ చేసుకోవాలి. షోకేజ్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ మీడియా ఈ సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియాలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను.
సరిత అని మా దాంట్లో ఒక స్టూడెంట్ ఉన్నారు, సరిత అన్నమని. ఓకే. లాస్ట్ 1 monthలో తన వ్యూవర్షిప్ వచ్చేసి 26.5 million వ్యూవర్షిప్ 1 monthలో. 1 monthలో వ్యూవర్షిప్ ఇన్స్టాగ్రామ్లో. తను ఇట్లనే చెప్పినప్పుడు ఎగ్జిక్యూషన్ చేయమన్నప్పుడు ఏం చేసిందంటే రాత్రి ఒక వీడియో చేసి తనకి రాత్రి ఒక ఐడియా వచ్చింది, కృష్ణుడు తనని సేవ్ చేస్తున్నట్టు, తన చేతిలో ఇలా పెట్టి బ్లెస్సింగ్స్ ఇస్తున్నట్టు ఐడియా వచ్చింది. ఇమీడియట్గా గ్రాక్ ఓపెన్ చేసింది, వీడియో చేసింది, పెట్టేసింది, పడుకుంది. పొద్దున్న లేసరికి 2 లక్షల వ్యూస్ వచ్చాయి దానికి. ఆ వీడియో క్లిక్ అయిపోయి 2 లక్షల వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు నాకు ఇన్స్టాగ్రామ్లో లాస్ట్ మంత్ నా ఫాలోవర్స్ 32,000, 1 monthలో 70,000 అయిపోయారు. 1 monthలో డబుల్ అయిపోయారు. ఎలా అయిపోయారు? 2 వీడియోస్ 1 million 2 million వెళ్ళిపోయింది, ఆటోమేటిక్గా ఫాలోవర్స్ వచ్చారు. సరే, ఫాలోవర్స్ రావడం వల్ల నాకు ఏం జరిగింది? ఎక్కువ మంది నేను తెలిసాను. ఎక్కువ మంది తెలిసిన తర్వాత నా కోర్స్ నేను అమ్ముతున్నానని చెప్పి నేను సెల్ చేసుకోవడం వల్ల నాకు బిజినెస్ అయింది. సోషల్ మీడియా ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ టు షోకేస్ దేర్ టాలెంట్. ఈ టాలెంట్ ఏదైతే ఉందో ఏది చేసినా సోషల్ మీడియాలో పెట్టమంట. ఒక క్లయింట్ అప్రిషియేషన్ వచ్చింది, సోషల్ మీడియాలో పెట్టు. క్లయింట్ వీడియో ఇచ్చింది, సోషల్ మీడియాలో పెట్టు. ఇక్కడ నేను ఏమంటా అంటే బీ షేమ్లెస్ అని చెప్తా. మన బిజినెస్ గురించి మనం చెప్పకపోతే మన కాంపిటీటర్ చెప్తాడు వాళ్ళ బిజినెస్ గురించి. మనం మన బిజినెస్లో ఏదైనా చేయకపోతే ఎవరు చెప్పరు, అది ప్రైమరీ థింగ్ చెప్తా. మన గురించి ప్రమోట్ చేసుకోవడము, మన గురించి మనం మార్కెటింగ్ చేసుకోవడం, అది మన జాబ్. మన బిజినెస్ ఓనర్కి దట్ షుడ్ బి అవర్ హ్యాబిట్ అంటిల్ 1 stage. ఎమ్మెల్యే ఎంపీ అయినాక అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకి మార్కెటింగ్ టీం ఉంటుంది. ఓకే, చిన్న బిజినెస్ ఓనర్ ఎవరైనా కూడా ఖచ్చితంగా ప్రైమరీ హ్యాబిట్ ఏముండాలంటే ఎవ్రీ డే నీ కస్టమర్స్ కానీ, నీ ఫ్రెండ్స్ కానీ, నీ రిలేటివ్స్ కానీ అందరికీ కూడా నువ్వు కనబడుతూనే ఉండాలి, వినబడుతూనే ఉండాలి, వాళ్ళ నీ గురించి చూస్తూనే ఉండాలి. అప్పుడే వాళ్ళు కూడా వాళ్ళకి ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు నీ దగ్గరకు వస్తారు. సో ఇక్కడ చాలా మంది మిస్టేక్ చేస్తారు. అక్కడ చెప్తాను ఏం మిస్టేక్ చేస్తారు అంటే, ఇప్పుడు హౌస్ వైఫే ఉంది, బిజినెస్ స్టార్ట్ చేస్తుంది, చేసిన తర్వాత ఏంటంటే ఎవరు చెప్పరు. ఎందుకంటే మళ్ళీ ఫెయిల్ అవుతానేమో భయం ఉంటుంది. నిజమైన ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో, నువ్వు బిజినెస్ స్టార్ట్ చేస్తే పాతకాలంలో ఏంటంటే మనం లాంచ్ చేసినప్పుడు అందరిని పిలిస్తే, పెళ్ళికైనా అట్లా చేసినప్పుడు అందరిని పిలిచినప్పుడు వచ్చి బోరింగ్ చేసి వెళ్ళేవారు. ఇప్పుడు ఎవరైనా చేస్తున్నారా? ఆన్లైన్ నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన అంటే లైక్ కూడా కొట్టాడు, షేర్ కూడా కొట్టాడు. వాళ్ళు నిజమైన ఫ్రెండ్స్ కాదు. వాళ్ళని ఫస్ట్ నేను వాళ్ళ ఫ్రెండ్షిప్ని డిలీట్ చేయమని చెప్తే ఈ మధ్య చాలా మంది హర్ట్ అవుతున్నారు. కొన్ని రోజులు పోస్ట్పోన్ చేయమని చెప్తా. నిజమైన ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మన బిజినెస్ స్టార్ట్ చేసామంటే మా వాళ్ళు ఉన్నారు అని చెప్పి ప్రమోట్ చేసేవాళ్ళు. నువ్వు చేస్తే లైక్ చేస్తే ఏమైనా పోతుందా? ఏం పోదు. షేర్ చేసినా, కామెంట్ చేసినా, ఒక గూగుల్ రివ్యూ రాసినా, లేదంటే వాళ్ళకి ఏమైనా సర్వీస్ కావాలన్నప్పుడు ఫస్ట్ వాళ్ళకి ఇచ్చినా కూడా అలా ఫ్రెండ్స్ హెల్ప్ చేయాలి అని అంటే ఫస్ట్ వీళ్ళు చెప్పాలి కూడా, వీళ్ళు కూడా చెప్పరు. ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు కూడా చెప్పి నేను నమ్మకంగా చేస్తున్నాను అని చెప్పి వాళ్ళకు కూడా నమ్మకం వస్తే వాళ్ళు చేస్తారు. ఒక 100 people, ఒక 1000 ట్రూ ఫ్యాన్స్ అని ఒక బుక్ ఉంటుంది అక్క. నీకు నిజంగా 1000 members ట్రూ ఫ్యాన్స్ ఉంటే యూ కెన్ డూ ఎనీథింగ్. $1 million కూడా తెచ్చుకోవచ్చు. ఇమాజిన్ చేసుకో, 1000 members నీకు నిజంగా ఫ్యాన్స్ ఉన్నారు, 1000 members ర్యాలీకి వచ్చారు, 1000 members నువ్వు వీడియో పెట్టిన వెంటనే కామెంట్ చేశారు, 1000 members నువ్వు వీడియో పెట్టిన వెంటనే ఆల్రెడీ షేర్ చేశారు, ఎంత వైరల్ అయిపోతావు? ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. ఫోకస్ ఆన్ గెటింగ్ 1000 customers. తెచ్చుకోవడం ఈజీ. ఫస్ట్ 10 మంది కస్టమర్స్తో స్టార్ట్ చేయి. ఆ 10 మందితో ఇంకో 10 మందికి చెప్పి, ఆ 10 మందితో ఇంకొక 10 మందికి చెప్పి నిజంగా వాళ్ళకి వాల్యూ అడిషన్ ఇస్తున్నావు అంటే వర్డ్ ఆఫ్ మౌత్తోని. ఇప్పుడు నా కమ్యూనిటీ ఈస్ ఆల్మోస్ట్ 39,200 people. ₹1 కూడా యాడ్స్ మీద ఖర్చు పెట్టలేదు. వర్డ్ ఆఫ్ మౌత్ నేర్చుకొని ఫ్రీ కోర్సెస్, పెయిడ్ కోర్సెస్ అన్నీ ఉన్నాయి. మా యాప్లో ఇప్పుడు 39,000 మంది యూజర్స్ అయ్యారు. ఆల్మోస్ట్ ఒక 700-800 మంది రోజు మా దాంట్లో నేర్చుకుంటూ వాళ్ళు షేర్ చేస్తూ మాకు బ్రాండ్ బిల్డింగ్ చేశారు. దట్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ వాల్యూ క్రియేషన్. సింపుల్ ఫండ్, ఏం లే, వాల్యూ ఇస్తే ఆటోమేటిక్గా అయిపోతాయి. ఇంకా కొన్ని అదర్ థింగ్స్ మాట్లాడుకుంటే ఏఐతోని కాంటెంట్ క్రియేషన్, ఏఐతోని డిజైనింగ్, ఏఐతోని వీడియో ఎడిటింగ్, వీడియో మేకింగ్ చాలా అమేజింగ్ అయిపోయింది. ఆన్లైన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ఎన్నో రకాల వీడియోలు చేయొచ్చు. కార్టూన్ వీడియో చేయొచ్చు, మిథికల్ వీడియోలు చేయొచ్చు, స్టోరీస్ చేయొచ్చు, షార్ట్ ఫిల్మ్స్ చేయొచ్చు, వీడియోని తీసుకొని ఎడిట్ చేయొచ్చు. ఇప్పుడు మన పాడ్కాస్ట్ వీడియోలో ఈ మైక్ మార్చేయచ్చు, ఒక క్యాట్ వచ్చినట్టు పెట్టొచ్చు. అన్నీ కూడా వితౌట్ కోడింగ్, వితౌట్ ఏం టెక్నికల్ నాలెడ్జ్, చాట్ జీపీటీతో మాట్లాడితే తెలుగులో మాట్లాడడం వస్తే చాలు. తెలుగులో మాట్లాడడం వస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చేయొచ్చు అని అంటే దానికి వెళ్ళి చాట్ జీపీటీ ప్రాంప్ట్ వస్తుంది, దాన్ని తీసుకెళ్ళి గూగుల్ ఫ్లోలో పెట్టేసేసి వీడియో చేయమంటే అయిపోతుంది. మొన్న మోతుపత్ల వీడియోని మీరు చూసారు, దానికి నాకు 2 million వ్యూవర్స్ వచ్చింది, 15,000 followers వచ్చారు, ఆటోమేటిక్గా వచ్చారు. అందరూ కూడా ఏంటి రెలవెంట్ ఏ ఆడియన్స్, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ బిల్డ్ చేసుకోమని చెప్తా. ఉట్టి వాట్సాప్ ఛానల్ అయినా వాళ్ళ ఆడియన్స్ని బిల్డ్ చేసుకోమని చెప్తా. అండ్ ఇది ఒకటే రోజులో మిరాకిల్ అయిపోదు. నేను ఇప్పుడు ఈ స్టేజ్లో మాట్లాడుతున్నాను, ఇట్లా మాట్లాడే స్టేజ్లో ఉన్నాను, ఒక 200 brandsకి వర్క్ చేశానంటే 11 years నేను కష్టపడ్డాను. 11 years ఆఫ్ హార్డ్ వర్క్ రిజల్ట్ వస్తుంది. కొంతమందికి వెంటనే రిజల్ట్ రావచ్చు, కొంతమందికి లేట్ రావచ్చు, కానీ రిజల్ట్ రావడం మాత్రం గ్యారంటీ. పాయింట్ ఏంటంటే ఫోకస్ ఆన్ వాల్యూ క్రియేషన్. తర్వాత ఇంకోటి ఏంటంటే హోమ్ మేడ్ ఫుడ్స్ ఈజ్ వెరీ గుడ్ బిజినెస్. ఇప్పుడున్న దాంట్లో పీపుల్ ఆర్ బికమింగ్ మోర్ ఆర్గానిక్ ఫ్రెండ్లీ.
హోమ్ మేడ్ బిజినెస్ వాళ్ళ ఫుడ్స్ ఇక్కడ కూడా బిజినెస్ అంటే వాళ్ళే మొత్తం తీసుకోవాల్సిన అవసరం లేదు. వేరే వాళ్ళు ఎవరైనా చేస్తున్నారట పై వాళ్ళకి మన లోగో వేసేసుకొని మన స్టిక్కర్ పెట్టేసుకొని అమ్ముకోవచ్చు. ఓకే, సోషల్ మీడియా ఉంది, సోషల్ మీడియాలో రోజు ఒక వీడియో పెట్టు. చాలా మంది ఇప్పుడు ఏం చేయాలంటే ఏదైనా హోమ్ మేడ్ ఫుడ్ జరుగుతుంది అనుకుందాం అక్క, అక్కడికి వెళ్ళి వీడియోలు తీసేసుకో, వాయిస్ ఓవర్ కూడా ఏ ఇస్తుంది, ఎట్లా వీడియోలు తీయాలి కూడా ఏ చెప్తుంది. ఓకే, స్క్రిప్ట్ ఏం చెప్పాలి ఏ పెడుతుంది, టైటిల్ ఏం పెట్టాలి ఏ ఇస్తుంది, తమ్నేల్ ఏం చేయాలి తమ్నేల్ చాట్‌జీపీటీ ఇస్తుంది, తీసుకో పెట్టేసి అయిపోతుంది. అయిపోయిన తర్వాత బిజినెస్ నడిచిందా ఓకే, నడవకపోయినా పర్లేదు, ఇన్వెస్ట్మెంట్ ఏం పెట్టలేదు. ఓకే, ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు కదా. జియో వాళ్ళకి 35,000 రూపీస్ వర్త్ టూల్స్ 18 months వరకు ఫ్రీగా ఇస్తున్నారు. అందులో గూగుల్ ఫ్లో ఉంది, నోట్బుక్ ఎల్ఎం ఉంది, జెమినీ ఉంది, ఇవన్నీ పవర్ఫుల్ టూల్స్. గూగుల్ ఫ్లోలో జెమినీ నానో బనానా 2 మోడల్ అన్లిమిటెడ్ ఏ ఇమేజ్ చేసుకోవచ్చు. అన్లిమిటెడ్ ఏ ఇమేజెస్ డిఫరెంట్ పోస్టర్స్తోని, ఇప్పుడు చనిపోయిన వాళ్ళ వీడియో ఉన్నాయి, ట్రిబ్యూట్ వీడియోస్. వెరీ గుడ్ వే ఆఫ్ మేకింగ్ మనీ. మేము అది నేర్పిస్తాము. ఒక్కొక్క వీడియోకి యూ క్యాన్ మేక్ 5,000 రూపీస్ to 40,000 రూపీస్ ఇన్ ద మార్కెట్. ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఫోటోగ్రాఫర్కి అమ్మినా B2B అయిపోతుంది, వాళ్ళు 5,000 ఇస్తారు. ఫోటోగ్రాఫర్స్కి అమ్మిన ఇట్లా చనిపోయే వాళ్ళు నడుచుకుంటూ వచ్చి మాట్లాడుతున్న వీడియో, మెమరీస్ ది ఆ వీడియో చాలా వైరల్ వెళ్ళిపోతుంటాయి. టాకింగ్ అవతార్ వీడియో ఉంది. ఇప్పుడు మేము మోతు పత్లు అయిపోయిన తర్వాత మేము ఇప్పుడు టామ్ అండ్ జెర్రీ ట్రెండ్ స్టార్ట్ చేసినాం. 2-3 రోజుల్లో టామ్ అండ్ జెర్రీ వీడియో పెడుతున్నాం. టామ్ అండ్ జెర్రీ వచ్చి మీ బిజినెస్ని ప్రమోట్ చేస్తున్నట్టు, యాక్టివిటీ చేస్తున్నట్టు. ఇదంతా ఏంటంటే మార్కెటింగ్. ఏఐతోని వెబ్సైట్ చేయడం చాలా ఈజీ. కోడింగ్ నాలెడ్జ్ అవసరం లేదు. టూల్ చేయడం, సాఫ్ట్వేర్ తయారు చేయడం వెరీ మచ్ ఈజీ. స్పిన్ వీల్ చేశాను మొన్న ఏం చేశానంటే ఒక టూల్ నేను తయారు చేశాను. ఏఐ కాడికి 5 minutesలో టూల్ తయారు చేశాను. నేను రియల్ టైం ప్రాబ్లమ్ ఫేస్ చేసింది ఏంటంటే చాలా ఈవెంట్స్కి వెళ్తుంటాం, ఎవరెవరు వచ్చి కార్డు ఇస్తారు, సేవ్ చేసుకేమో ఆ కార్డుని తీసుకెళ్ళి అక్కడ వాడేస్తాం, వెళ్ళిపోతుంది. మళ్ళీ కరెక్ట్ టైం గుర్తు తెచ్చుకోవాలన్నప్పుడు గుర్తుకురాదు. ఒక యాప్ ఏం తయారు చేస్తానంటే మొబైల్ యాప్ తయారు చేస్తాను. ఏఐకి వెళ్ళాను, ఎమర్జెంట్ అన్న టూల్కి వెళ్ళి ఎమర్జెంట్లో నేను చాట్‌జీపీటీని ముందే ప్రాంప్ట్ అడిగాను. చాట్‌జీపీటీ నాకు ఇది కేసు దీనికి సంబంధించిన యాప్ కావాలంటే మొత్తం ఒక 2 pages ప్రాంప్ట్ రాసిచ్చింది. దాన్ని తీసుకెళ్ళి ఎమర్జెంట్లో పెట్టేశాను. మొబైల్ యాప్, ఆండ్రాయిడ్ యాప్, iOS యాప్, వెబ్సైట్ అన్నీ ఇచ్చింది. ఓకే, నేను లాగిన్ చేసుకొని క్రియేట్ అయిపోయిన తర్వాత నేను ఏదైనా విజిటింగ్ కార్డ్ స్కాన్ చేస్తే వాళ్ళ నేమ్, కేటగిరీ ఇవన్నీ తీసేసుకొని నా దగ్గర వాట్సాప్ అనే బటన్ ఉంటుంది, ఆ బటన్ పెట్టాను. దానిపైన క్లిక్ చేస్తే వాళ్ళకి వాట్సాప్ మెసేజ్ ఆటోమేటిక్గా నా గురించి వెళ్ళిపోతుంది. నా ఫోన్లో కాంటాక్ట్ సేవ్ అయిపోతుంది, నా వాట్సాప్ మెసేజ్ వాళ్ళకి వెళ్ళిపోతుంది, వాళ్ళు కూడా నా కాంటాక్ట్ సేవ్ చేసుకుంటారు. నా దానిలో స్కాన్ అయిపోయి ఉంటుంది కదా, విజిటింగ్ కార్డ్ ఫోటో ఉంటుంది. విజిటింగ్ కార్డ్ అవసరం లేదు నాకు, ఇక విజిటింగ్ కార్డ్ ఫోటో ఉంటుంది. ఎప్పుడైనా నేను సెర్చ్లో ఎప్పుడెప్పుడు కలిసాను ఏంటి నోట్స్ అన్ని కూడా పెట్టేటట్టు నేను ఒక యాప్ తయారు చేసుకున్నాను. 10 minutes కూడా పట్టలేదు యాప్ తయారు. ఇప్పుడు చాలా సాఫ్ట్వేర్స్ ఉంటాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎట్లా చేయొచ్చు, దే కెన్ మేక్ మనీ. అయితే ఇప్పుడు ఏంటంటే చాలా తక్కువ మందికి తెలుసు ఏఐతో నిజంగా డబ్బులు సంపాదించాలని, చాలా తక్కువ మంది తెలుసు. కాన్ఫిడెన్స్ ఉండదు. మేము యాక్చువల్లీ వీ హ్యావ్ ఏ ప్రోగ్రామ్ కాల్డ్ ఉమెన్స్ క్లబ్ అని స్టార్ట్ చేసాం. ఉమెన్స్ క్లబ్లో వి చార్జ్ 4,999. 100 days ట్రైనింగ్ ఇస్తాం. 100 days only for 4,999 లైఫ్ టైం రికార్డింగ్ యాక్సెస్ కూడా ఉంటుంది. ఎవ్రీ డే ఆఫ్టర్నూన్ ఒక 2 to 3:30 క్లాస్ చెప్తాము. ఇందులో ఏంటంటే కాంప్రిహెన్సివ్గా ఉమెన్ అసలు ఎన్ని విధాలుగా ఏఐని యూజ్ చేసుకొని సంపాదించవచ్చు, 0 నుంచి స్టార్ట్ చేసుకొని హౌ షీ కెన్ మేక్ మనీ, అండ్ ఈ స్కిల్స్ కొన్ని చాక్లెట్ మేకింగ్, సెరామిక్ మేకింగ్, శారీ ప్లేటింగ్, ఒక 7-8 స్కిల్స్తో పాటు 0 నుంచి బిజినెస్ ఎలా స్టార్ట్ చేసుకోవాలి, ఇంట్లో నుంచే బిజినెస్ స్టార్ట్ చేసుకొని హౌ షీ కెన్ మేక్ మనీ, అలాంటి విషయాలన్నీ మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, సేల్స్ ఎలా చేసుకోవాలి, డిజైనింగ్ ఎలా చేయాలి, దాని తర్వాత సోషల్ మీడియా ఎలా వాడాలి, ఇలాంటి డిజిటల్ స్కిల్స్ అన్నీ కూడా నేర్పించి ఒక పైలట్ బ్యాచ్ చేశాను లాస్ట్ మంత్. ఏప్రిల్లో పైలట్ బ్యాచ్ చేస్తే 423 people జాయిన్ అయ్యారు. అందులో ఒక 60 to 70% ఆఫ్ ద పీపుల్ మేడ్ మనీ. దాంట్లో టాప్ 10-15% ఆఫ్ ద పీపుల్కి పిలిచి వి గేవ్ అవార్డ్స్ ఆల్సో అండ్ ఎవ్రీథింగ్. ఒకసారి ఇక్కడ చిన్న థింగ్ మీరు ఇంతకుముందు చెప్పారు, వెరీ వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే దే డోంట్ హ్యావ్ కాన్ఫిడెన్స్. వన్స్ ద టేస్ట్ దట్ కాన్ఫిడెన్స్, నేను అసలు ఈ జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు దిస్ వాజ్ నాట్ మై మేజర్ వర్టికల్ విచ్ ఐ వాంటెడ్ టు డూ. లిటరలీ స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే ఏదో నామకే వస్తే ఏదో నేర్పించామా డబ్బులు వస్తున్నాయని చెప్పి నేర్పిస్తుండే, కానీ తర్వాత ఇట్ బికేమ్ ఏ మిషన్. ఎప్పుడు అని అంటే ఎప్పుడైతే కొన్ని సక్సెస్ స్టోరీస్ నా జీవితాన్ని, అంటే ఎన్ని డబ్బులు పెట్టినా కూడా కొనలేని ఆనందం కాదు, లైఫ్ టైం సాటిస్ఫాక్షన్ వచ్చేది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాక, ఒక మేడం 6-7 times హ్యాండ్ రైజ్ చేసింది మా జూమ్ మీటింగ్లో. ఎందుకు అని చెప్పేసి సరే అని చెప్పి ఓపెన్ చేసి మాట్లాడించాను. మాట్లాడిస్తే షీ వాజ్ లైక్ 2 years నుంచి బెడ్ రిడెన్. తను రోజు స్లీపింగ్ ట్యాబ్లెట్ చేసుకొని నిద్రపోతుందంట. షీ వాజ్ లైక్ ఒకటే విషయం ఏం చెప్పింది అంటే, నిఖిల్ నీ క్లాస్లో జాయిన్ అయిన తర్వాత నేను స్లీపింగ్ ట్యాబ్లెట్ వేయడం బంద్ చేసేసిన అని చెప్పింది. అండ్ తను బిజీ అయిపోయి స్టమక్ పైన పెట్టుకొని పడుకొని ఉంటుంది, అంటే చేతులు కాళ్ళు పని చేయవు, ఓన్లీ చేతులే పని చేస్తాయి, కాళ్ళు పని చేయవు. చేతులతోని స్టమక్ పైన పెట్టుకొని షీఈ్ వర్కింగ్, షీఈ్ మేకింగ్ అండ్ షీఈ్ సెండింగ్ టు ఎవ్రీ వన్. తనకు ఒక హోప్ వచ్చింది.
సూపర్. టెక్నాలజీ వల్ల నా జీవితం మారిపోయింది. అలాంటిది ఇప్పుడు ఒక 8th క్లాస్ స్టూడెంట్ మనం ఇంటర్వ్యూ చేసాం, హీ మేడ్ 2 lakh rupees in 1 month. సో దెర్ ఈస్ అదర్ హౌస్ వైఫ్స్ 8th క్లాస్ వరకు చదివి, ఇంటర్మీడియట్ వరకు చదివి, తెలుగులో మేము నేర్చుకొని దే స్టార్టెడ్ మేకింగ్ మనీ. ఇంకొక పర్సన్ నాకు ఆ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు 630 రూపీస్ వచ్చిందంట అక్క. ఒక 10 minutes వాయిస్ నోట్ పంపించింది, నా నెంబర్ తీసుకొని వాయిస్ నోట్ పంపించి, నిఖిల్ గారు నేను ఈ వాయిస్ నోట్ పంపిస్తున్నాను మీకు. ఆల్మోస్ట్ ఆమె మంచి సీనియర్ పొజిషన్లో వర్క్ చేసింది, ఒక 7-8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండే, పెళ్లి తర్వాత లేదు నువ్వు జాబ్ చేయడం వద్దు అని చెప్పేసి బంద్ చేపించేసేసి అన్నీ చేసేసి ఒక మెంటల్ ట్రామా స్టేజ్లోకి ఏం వెళ్ళిపోయింది అంటే ఇక ఏం చేయలేని స్టేజ్లోకి వెళ్ళిపోయింది. సరే నేను ఏమన్నా అంటే మీరు సాంగ్స్ నేర్పించారు కదా, ఇమేజ్ చేశారు కదా, మీ వాళ్ళకి ఎవరికైనా మీ గ్రూప్లో కానీ అట్లా ఫ్రీగా చేసేయండి అది తినక. ఒకరు ఏంటి అంటే తనకి 630 రూపీస్ ఇచ్చారక్క. ఆ 630 రూపీస్తోని 7 years 8 yearsలో చేరిన తర్వాత మళ్ళీ ఒకసారి తనకి డబ్బులు వచ్చిన తర్వాత షీ గెయిన్డ్ కాన్ఫిడెన్స్. వీడియో నాకు ఏది చేసి పంపించింది ఏంటి అంటే ఆ 630 రూపీస్ కూడా తన వాడుకోలేదు అక్క, తన పిల్లలకు కొన్నది, వాళ్ళ అత్తమ్మ కొన్నది, వాళ్ళ హస్బెండ్ కొని మొత్తం 230 రూపీస్ అట్లా వేసి తను ఫస్ట్ టైం కొనుక్కొని వచ్చి ఇచ్చి తన కాన్ఫిడెన్స్ గెయిన్ చేసి తను ఏం చెప్పిందంటే మీరు టార్గెట్ పెట్టుకోమన్నారు కదా, నా నెక్స్ట్ టార్గెట్ 30,000 రూపీస్, 30,000 రూపీస్ 10 daysలో నేను సంపాదించబోతున్నాను, చేసిన తర్వాత మీకు మళ్ళీ మెసేజ్ చేస్తా అని చెప్పి మళ్ళీ మా దగ్గరకు వచ్చి వీడియో టెస్టిమోనియల్ కూడా ఇచ్చింది. 10 daysలో పెట్టుకొని చేసి వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చింది. బేసిక్గా ఏంటంటే హౌస్ వైఫ్స్కి కానీ ఉమెన్కి చెప్తా ఎగ్జాంపుల్, వాళ్ళకి పేషెన్స్ ఎక్కువ, క్రియేటివిటీ ఎక్కువ. వాళ్ళకి కనుక రైట్ టూల్ రైట్ పాత్ కనుక క్రియేట్ చేసినట్టయితే నిజంగా వాళ్ళ లైఫ్ మారడమే కాదు, ఒక ఫ్యామిలీలో ఒక హౌస్ వైఫ్ కనుక మారింది అంటే షీఈ్ లైక్ హోల్ సైకిల్ మార్చేస్తుంది. తనకి రెస్పెక్ట్ వస్తుంది, తన డబ్బులు వస్తుంది, ఏదైనా చేయగలుగుతుంది, అన్ని చేయగలుగుతుంది. దిస్ హ్యాస్ బీన్ ప్రూవెన్ విత్ ఆల్మోస్ట్ ఒక 100-200 పీపుల్ ఉమెన్. ఒక మ్యామ్ ఉన్నారు, వాళ్ళ మార్నింగే కాల్ చేశారు, సంగీత గారు. తిను ఎట్లా బిజినెస్ తెచ్చుకుందో చెప్తాను. చాలా మంది ఎక్కడ అంటే మేజర్గా ఫెయిల్ అయ్యేది ఎక్కడ అంటే మార్కెటింగ్లో. మార్కెటింగ్ వెరీ ఈజీ, మార్కెటింగ్ సేల్స్ కన్నా అసలు ఈజియెస్ట్ జాబ్ ఏం లేదు. అండ్ మార్కెటింగ్లోనే ఎక్కువ డబ్బులు వస్తాయి, ఎంత ఎక్కువ మార్కెటింగ్ చేస్తుంటే అంత ఎక్కువ డబ్బులు వస్తాయి, ఎంత ఎక్కువ సేల్ చేసుకుంటే అంత ఎక్కువ డబ్బులు వస్తాయి. అసలు బిజినెస్ చేస్తేనే బిజినెస్లోనే అన్లిమిటెడ్ ఇన్కమ్ ఉంది. మార్కెటింగ్ చేసేది ఆర్ట్ అండ్ సైన్స్ అని చెప్తా. కస్టమర్ యొక్క నీడ్ని నువ్వు కరెక్ట్గా అర్థం చేసుకొని అసలు కస్టమర్ ఎవరు, అసలు ఏమి ఇష్టము ఏంటి అని చెప్పి మొత్తం అర్థం చేసుకొని నువ్వు కనుక ప్రోడక్ట్ చేసినట్టయితే ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నిన్నే క్వశ్చన్ అడుగుతా, నువ్వు తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నట్టు, వెంకటేశ్వర స్వామి నిజంగా నీకు బ్లెస్సింగ్ ఇస్తున్నట్టు నేను ఒక 2 minutes మంచి విజువల్ ఎఫెక్ట్స్ పెట్టి ఒక 4K రెజల్యూషన్లో వీడియో తయారు చేస్తా, నాకు 5,000 ఇస్తావా? ఇస్తాను 100% పక్కా. ఇక్కడ ఎందుకు ఇస్తావు అంటే దగ్గరుండి నాకు చేస్తున్నట్టు అనిపిస్తే డెఫినెట్లీ ఇస్తావు. ఇప్పుడు నేను ఏం చేస్తాను, నేను ఓన్లీ వెంకటేశ్వర స్వామి అని ఎందుకు చెప్పాను, ఇంతకుముందు మనం మాట్లాడినప్పుడు నీ ఫేవరెట్ గాడ్ వెంకటేశ్వర స్వామి అని చెప్పాను. నేను ఇప్పుడు గణేష్ వీడియోలు ఇస్తానంటే నువ్వు వస్తావా? రావచ్చు, రాకపోవచ్చు. సో ఇక్కడ ప్రతి ఒక్కరి టేస్ట్ ఏముంది, ప్రతి ఒక్కరి సైకాలజీ ఏముంది, అసలు నిజంగా నీడ్ ఉందా లేదా, ఐడియల్ కస్టమర్ అవుతామని అంటాం, మొత్తం తెలుసుకొని నిజంగా నువ్వు పెట్టగలుగుతావా లేదా. సో ఇప్పుడు యాంకర్ కాబట్టి ఆబ్వియస్లీ నువ్వు హై పేడ్ కాబట్టి నువ్వు 5,000 ఇచ్చేయగలుగుతావు, లేదు 5,000 కాకపోతే 2,000 అని చెప్తాను నేను. సో ఇప్పుడు క్యాపబిలిటీ ఏముంది, నేను ఎంత టైం పెడుతున్నాను, నేను ఏం చేస్తున్నాను, ఓకే పెడతావా లేదా. ఇప్పుడు ఇప్పుడు సంగీత మేడంని మాట్లాడదాం. సంగీత మేడం ఈజ్ ఫ్రమ్ కరీంనగర్ దగ్గర సంగీత మేడం సాంగ్స్ నేర్చుకుంది. ఒక 2-3 days అయింది. అయిన తర్వాత తను వాళ్ళ పిల్లల యాన్యువల్ డే ఫంక్షన్కి వెళ్ళినాక వెళ్ళినప్పుడు ఒక చిన్న థాట్ ఏమొచ్చిందంటే డిఫరెంట్గా అందరూ మా దాంట్లో డిఫరెంట్గా వాడుతున్నారు కదా, నేను కూడా యాన్యువల్ డే ఫంక్షన్ వాళ్ళ స్కూల్ గురించి, యాన్యువల్ డే గురించి, వాళ్ళ ఫొటోస్ గురించి అన్ని పెట్టి చేద్దాము అని చెప్పి ఒక సాంగ్ చేసింది. సాంగ్ చేసిన వెంటనే ఏంటంటే వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో కొన్ని ఫొటోస్ ఉంటాయి కదా వాళ్ళకి, ఆ ఫొటోస్ కూడా కలిపి ఒక వీడియో కూడా చేసేసింది. చేసిస్తే వాళ్ళది ఏం చేశారంటే అప్పుడు కరెంట్ పోయింది, ప్లే చేస్తా అన్నారు, ప్లే చేయలేదు, కానీ నిజంగా ప్లే చేస్తారో లేదో అని అనుకొని చేసిచ్చిందంట. వాళ్ళకి నచ్చి యాన్యువల్ డే ఫంక్షన్లో తిన్న సాంగ్ ప్లే చేశారు. చేసి అలానే కాకుండా ఏమైంది అంటే ఫస్ట్ థింగ్ ఏమైపోయింది అంటే అందరికీ మార్కెటింగ్ అయిపోయింది. ఆమె చేస్తుంది అని తెలిసింది. టీచర్స్ వచ్చి అడిగారు, పేరెంట్స్ వచ్చి అడిగారు, బిజినెస్ ఓనర్స్ వచ్చి అడిగారు, వాళ్ళ స్కూల్ కరెస్పాండెంట్ ఎవరైతే ఉంటారో అతనికి ఇంకో 2-3 స్కూల్స్ ఉన్నాయి, 2-3 స్కూల్స్ కూడా నువ్వు పోస్టర్స్ ఇంకేమేమి చేస్తావు అని చెప్పి తెలుసుకొని ఆ రోజు మళ్ళీ సన్మానం కూడా చేసి పంపించారు. ఒక చిన్న క్రియేటివిటీ ఆలోచనలు అందరికి వస్తాయి, మళ్ళీ యాక్షన్లోకి తీసుకుపోయి రైట్ టైంలో రైట్ మూమెంట్లో పెట్టి చేసినందుకు ఆటోమేటిక్గా ఏమైపోయిందంటే మైలేజ్ వచ్చింది. ఆ మైలేజ్ వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే ఆ మైలేజ్తోని తను ఇప్పుడు ఆల్మోస్ట్ ఎంత బిజీ అయిపోయిందంటే కరీంనగర్లో ఒక 3-4 డిగ్రీ కాలేజ్కి, 2 ఇంజనీరింగ్ కాలేజ్కి, ఒక 3 స్కూల్స్కి ఎవ్రీ మంత్ షీఈస్ డూయింగ్ సర్వీస్. అంటే
మన సోషల్ సర్వీస్ కాదు, సర్వీసెస్ ఇస్తుంది, ఏఐ సర్వీస్ ఇస్తుంది. ఏఐ సర్వీస్ ఇచ్చి ఈజ్ మేకింగ్ మనీ, పోస్టర్ చేసిస్తుంది, అడ్మిషన్ పోస్ట్ చేస్తుంది. ఇప్పుడు ఎడ్యుకేషన్ సీజన్, అడ్మిషన్ పోస్తుంది. ఇప్పుడు ఏమైపోయింది, రైట్ ప్లాట్ఫామ్లో టాలెంట్ షోకేస్ అయింది. దాని ఓనర్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు వీళ్ళు ఉన్నాయి. తన ఓనర్ కూడా ఈజ్ వెరీ గుడ్ గై. హీ గేవ్ 2-3 ఆపర్చునిటీస్ మార్కెట్లో అన్లిమిటెడ్ ఉన్నాయి. ముందు ఇప్పుడు ఒక బ్యానర్ షాప్కి వెళ్ళి, ఫ్లెక్సీ షాప్కి వెళ్ళి మనం ఒక పోస్టర్ చేసి డిజైన్ చేసి ఇవ్వండి, ఇప్పటికి వెళ్ళినా 300 నుంచి 500 రూపాయలు తీసుకుంటారు. అదే నువ్వు చాట్ జీపీటీని అడిగితే వెరీ మచ్ ప్రొఫెషనల్ 2K రెజల్యూషన్లో ఇచ్చేస్తుంది, తెలుగు కూడా చేసి ఇచ్చేస్తుంది. డబ్బులు సేవ్ అవుతున్నాయి. డబ్బులు సేవ్ చేసుకున్నా కూడా నువ్వు డబ్బులు సంపాదించినట్టే అని చెప్తాను. ఒక దగ్గర డబ్బులు సేవ్ అవుతున్నాయంటే సంపాదించినట్టే కదా. సో ఇప్పుడు సరిత గారు అట్లా చేశారు. ఇంకొక మేడం శిల్ప నల్గొండ నుంచి, తను మారుమూల గ్రామము, మన ఐడ్రీమ్లో కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు రీసెంట్గా. తనే నేను చెప్పాను మీకు తెలిసిన వాళ్ళందరికీ చేసాడంటే ఎమ్మెల్యేకి చేసి ఇచ్చింది, పోయి మున్సిపల్ చైర్పర్సన్ చేసి ఇచ్చింది, తర్వాత డాక్టర్ చేసింది, పిహెచ్సి సెంటర్లో డాక్టర్ చేసింది, అందరు చేపించి వీడియోలు చెప్పించింది. అందరి దగ్గర టెస్టిమోనియల్ తీసుకోమని చెప్పిన, అందరి దగ్గర తీసుకుంది. నువ్వు ఇమాజిన్ చేసుకో, ఒక ఏరియాలో ఎమ్మెల్యే నీ గురించి ఇట్లా చేసింది, అందరూ ట్రస్ట్ ఫ్యాక్టర్, క్రెడిబిలిటీ. ఇప్పుడు ఎమ్మెల్యేకి చేసిన తర్వాత చిన్న చిన్న సర్పంచులు, కార్యకర్తలు ఎవరి దగ్గరకు వస్తారు? ఆబ్వియస్లీ ఆమె దగ్గరికి వస్తారు. అలా మనం ఎక్కడ ప్లేస్మెంట్ చేస్తున్నాము, ఎక్కడ పొజిషనింగ్ చేస్తున్నాము, ఎక్కడ ఏ డాట్ కనెక్ట్ చేస్తున్నాం, ఏ డాట్ కనెక్ట్ చేస్తే ఎవరికి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. హౌస్ వైఫ్స్, ఇది ఉమెన్ మహిళా సంఘాల గ్రూప్స్ ఉంటాయి వీళ్ళకి. ఈ వాట్సాప్ గ్రూప్లో నేను ఏం చెప్పినా అంటే, వాట్సాప్ గ్రూప్లో అడ్మిన్, వాట్సాప్ గ్రూప్లో ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఎవరైతే ఉంటారో, ఇప్పుడు ఈ మహిళా సంఘంలో దానికి ప్రెసిడెంట్ ఉంటారు కదా, నేను ఏం చెప్పినా అంటే ప్రెసిడెంట్కి ఫ్రీగా చేసి, ప్రెసిడెంట్కి ఫ్రీగా చేసి ప్రెసిడెంట్ గురించి వాట్సాప్ గ్రూప్లో పెట్టు. ఆ ప్రెసిడెంట్ ఊరుకుంటుందా? అన్ని వాట్సాప్ గ్రూప్లలో తనే ఫార్వర్డ్ చేస్తుంది. నాకు మా పలానా ఫ్యాన్ చేసి ఇచ్చాడు అని చెప్పి ఆటోమేటిక్గా వాళ్ళందరికీ మెసేజ్ చేస్తారు కదా. గ్రూప్లో పెట్టినప్పుడు ఒక ప్రెసిడెంట్ చేసినప్పుడు ఇక్కడ ప్రెసిడెంట్కి నువ్వు ఫ్రీగా చేసి, ప్రెసిడెంట్ ఎవరైతే అవుదాం అనుకున్నారో వాళ్ళని కస్టమర్. అర్థమైంది కదా. సో ఇప్పుడు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ ఉన్న వాళ్ళకి ఫ్రీగా చేసి నీకు పోర్ట్ఫోలియో బిల్డ్ అవుతుంది. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ ఉన్న వాళ్ళకి నువ్వు ఫ్రీగా చేసిస్తే అప్కమింగ్ వాళ్ళు ఎస్టాబ్లిష్ అవుదాం ఉన్న వాళ్ళే డబ్బులు ఖర్చు పెడతారు కదా. ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ పాజిటివ్ ఉన్న వాళ్ళు ఎలక్షన్లు కూడా అంతే కదా. ఎవరైతే కావాలి అనుకుంటారో వాళ్ళకి కూడా డబ్బులు ఖర్చు పెడతారు. ఎక్కడ నీ సర్వీస్ యొక్క నీడ్ ఉంది, మార్కెటింగ్ కదా, సర్వీస్ యొక్క నీడ్ ఎక్కడుంది, ఆ కరెక్ట్ డాట్లో కనుక నువ్వు పెట్టినట్టయితే ఆటోమేటిక్ అవుతుంది. ఇంకొక మెంటాలిటీ చెప్తా, ఏమనుకుంటారంటే అందరూ వెతుకుంటూ రారు. వెతుకుంటే ఎందుకు వస్తారు? వెతుకుంటే ఎప్పుడు వస్తారంటే నువ్వు ఒక సెలబ్రిటీ అయినప్పుడు వెతుకుంటూ వస్తారు. నువ్వు సెలబ్రిటీ కావాలంటే ఫస్ట్ మనమే వెళ్ళాలి. మనమే వెళ్ళి నా దగ్గర ఉంది అని చెప్పి చెబితే వాళ్ళకి నిజంగా అర్థమైతే. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నా అంటే అక్క, డిజిటల్ మార్కెట్ ఉందా? ఇప్పుడు ఉంది. డిజిటల్ మార్కెటింగ్లో చేసేది ఆల్రెడీ వాళ్ళు స్పెండ్ చేసేది 1/10 యూ క్యాన్ డెలివర్. 1/10 ప్రైస్లో యూ క్యాన్ డూ ఇట్ అండ్ యూ క్యాన్ డూ. అంటే దెర్ ఇస్ సో మచ్ స్కోప్ కదా. లేని వాళ్ళందరూ అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే అరే కాస్ట్లీ అని అనుకునే వాళ్ళందరూ కూడా అట్లీస్ట్ అరే అఫోర్డబుల్గా వస్తుంది, ట్రై చేద్దాం. ఇప్పుడు పోస్టర్లే ఉంది, మోటివేషనల్ పోస్టర్లు చేసేయచ్చు. రోజు ఒక మోటివేషన్ పోస్టర్ చేసేయచ్చు. 365 డేస్లో అక్క 200 డేస్ ఇంపార్టెంట్ డేసే ఉన్నాయి. ఆ డే, ఈ డే, రిపబ్లిక్ డే, నేషనల్ ఇండిపెండెన్స్ డే, ఆ డే, ఎన్నో డేస్ ఉన్నాయి. హెల్త్ డే ఉంది, ఆ డే ఉంది, ఈ డే ఉంది. మొన్న ఒక జూన్ మంత్లో 30 డేస్ ఉంటే 30 డేస్లో 28 డేస్, 27 డేస్ అన్ని ఇంపార్టెంట్ డేసే. వరల్డ్, ఆ డే, ఈ డే, అన్ని డేస్ ఉంటాయి. అన్ని డేస్కి పోస్టర్ అవసరం. బిజినెస్ అవసరం వాళ్ళకి. ఎవ్రీడే కనబడుతుంటేనే బిజినెస్కి బిజినెస్ వస్తుంది కదా. బిజినెస్ యొక్క నీడ్ అర్థం చేసుకొని వాళ్ళకి నిజంగా మన మార్కెటింగ్ వాల్యూ అడిషన్. మళ్ళీ ఇప్పుడు అందరికీ కొన్నిసార్లు ఎంత చేసుకోవాలనుకున్నా కూడా వాళ్ళకి ఆల్వేస్ దేనింటే స్పెషల్ బ్రెయిన్ పీపుల్. దానికి హౌస్ వైఫ్స్కి ఒక మంచి థింగ్ ఏంటంటే, ఇప్పుడు చూడు వాళ్ళకి ఆర్టిస్టిక్ స్కిల్స్ ఎక్కువ ఉంటాయి, వాళ్ళకి పేషెన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఈ హౌస్ వైఫ్స్ కనుక ఇంట్లో కూర్చొని వాళ్ళ స్కిల్ నేర్చుకొని క్రియేటివ్గా చేసుకొని వెళ్తే ఇట్ గోస్ ఇన్ డిఫరెంట్ వే. యూస్ కేసెస్ ఆర్ ఇంపార్టెంట్, డిఫరెంట్ యూస్ కేసెస్, డిఫరెంట్ దిస్ థింగ్. అండ్ వాళ్ళకు కూడా ఏమైపోయింది అంటే, నేర్చుకున్న తర్వాత వాళ్ళకు కూడా ఏమైపోయిందంటే, నిజంగా ఒక్కసారి ప్రూవ్ చేసుకున్న తర్వాత మా దాంట్లో ఉమెన్స్ క్లబ్ జనరల్గా వాళ్ళ గురించి స్టార్ట్ చేసిన. వాళ్ళ గురించే ఎక్కువ మంది నేను మొత్తం అనాలిసిస్ తీస్తే నా తెలుగు ఏ బూట్ క్యాంప్లో ఉన్న దాంట్లో మేజర్ సక్సెస్ అయిన పీపుల్ ఎవరైనా చూస్తుంటే 60% పీపుల్ ఉమెన్ ఉన్నారు. సో వాళ్ళకి ఇంకెక్కువ బాగుంటే వాళ్ళ మెంటల్ హెల్త్ సంబంధించి వాళ్ళకి దానికి కూడా మొన్న మేము యోగా ట్రైనింగ్ కూడా ఇచ్చాం. ఎందుకంటే తను బాగుంది అనుకో ఫ్యామిలీని బాగా చూసుకుంటుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ షీ డోంట్ టేక్ కేర్ ఆఫ్ హర్ సెల్ఫ్, షీ ఈస్ బిజీ ఇన్ గివింగ్ దట్. కానీ పీపుల్ డోంట్ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ హర్. ఒకసారి నువ్వు ఇమాజిన్ చేసుకో, ఇంతకుముందు కిరాణం షాప్ స్టైల్ లాగా యూ డోంట్ హ్యావ్ ఏ ఉమెన్. ఇప్పుడు హైదరాబాద్ చూస్తే అక్క, మెయిడ్
మినిమం 2,000 రూపీస్ టు 6,000 రూపీస్. Yes. ఒక ఫుల్ డే మనకి ఇంట్లో పనిచేసే వాళ్ళు కావాలంటే 20,000 అడుగుతున్నాం. అవును. 20,000 నార్మల్ వాళ్ళు అది కూడా పొద్దున 10 o'clock 11 o'clock వచ్చి టైమింగ్స్ వంట చేసి వెళ్ళిపోయి చేసుకొని వెళ్ళిపోతారు. దే హ్యావ్ మోర్ డిమాండ్ ఇప్పుడు. ఎస్. హైదరాబాద్లో మేము ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీలో దే హ్యావ్ లైక్ 20,000-25,000 మినిమం దే ఆర్ ఆస్కింగ్. ఓకే. సో ఇట్స్ ఆల్ అబౌట్ కొన్నిసార్లు ఏంటి అంటే లైఫ్లో ఆ థింగ్స్ ఉన్నప్పుడు వాల్యూ తెలియదు. ఫోనే ఉంది, ఫోన్ లేదు అని అనుకో పిచ్చోళ్ళు అయిపోతారు అందరు. నిజం. సో మచ్. ఇక్కడ ఏమంటున్నా అంటే ఇప్పుడు ఆ టైం దానికి మనం ఎప్పుడైనా కూడా బిజినెస్ చేస్తున్నప్పుడు వీ షుడ్ ఆల్వేస్ వాల్యూ అవర్ టైం. ఎస్. వాల్యూ అవర్ టైం అండ్ గివ్ టైమే మనీ రేట్ ట్యాగ్ ఇవ్వమని చెప్తా. ఓకే. టైమ్ ఈజ్ ఈక్వల్ టు మనీ, మనీ ఈజ్ ఈక్వల్ టు టైం. Yes. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వేజ్ ఆర్ స్పెండింగ్ దట్ క్వాలిటీ టైమ్ ఆర్ దిస్ థింగ్. ఇన్స్టాగ్రామ్ నేను మొన్న టైం అనాలిసిస్ చేస్తున్నప్పుడు రోజుకి ఒక 9 hours ఇన్స్టాగ్రామ్ వాడుతుండే. ఓకే. ఇన్స్టాగ్రామ్ యాప్ డిలీట్ చేసిన నేను. ఇన్స్టాగ్రామ్ యాప్ డిలీట్ చేసి మా టీం వాళ్ళకి ఇచ్చి మీరు యూజ్ చేసుకోండి అని చెప్పి. ఓకే. ఏం లేదనుకున్నా డేకి ఒక 4 hours to 5 hours ప్రొడక్టివిటీ పెరిగిపోయింది. ఓకే. 4 hours to 5 hours ఎన్నోసార్లు చూస్తున్నాం కదా, ఒకసారి చేసి దాన్ని రికార్డ్ చేసి వీడియో పెట్టండి, ఓకే. మ్యాజిక్ జరగవచ్చు. ఇప్పుడు సరిత గారి కేసు చెప్పాను కదా, నాకు కూడా అంత వ్యూవర్షిప్ లేదు. 26.2 million, ఆమెకు 33,000 followers వచ్చారు 1 monthలో, 1.5 monthలో. ఎంతో మందికి ఆ టైంలో వాళ్ళు చేశారు. వాళ్ళ కాన్సెప్ట్కి ఆ కాన్సెప్ట్ ఎగ్జిక్యూషన్ ఎంతో మందికి ఇన్స్పిరేషన్ కూడా. నేను ఇక్కడ ఏమంటా అంటే వాళ్ళని ఏదో షో ఆఫ్ చేసుకోవడానికి పెట్టమని చెప్పట్లేదు, ఓకే. నీ ఇన్ఫ్లుయెన్స్ బిల్డ్ చేసుకోవడానికి పెట్టుకో. ఇప్పుడు మీకు 1 lakh people ఫాలోవర్స్ ఉన్నారు అని అంటే ఇట్స్ నాట్ అబౌట్ దాట్ ఏదో డబ్బులు వస్తాయి అది కాదు. నువ్వు చెబితే నీకు ఇష్టపడే వాళ్ళు నీవు చెప్తే నేను ఫాలో చేసుకున్నారంటే యూ హ్యావ్ 1 lakh people నెట్వర్క్, 1 lakh people ఇన్ఫ్లుయెన్స్. బిల్డ్ దట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అని చెప్తా. ఈ 1 lakh peopleకి నువ్వు ఒక రిక్వెస్ట్ పెట్టి ఒక అర్జీ చేస్తే ఓవర్ నైట్ కూడా నీకు 10 lakh అయిపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు నిన్ను ఇష్టపడి నీ కంటెంట్ చూసి ఫాలో అవుతున్న వాళ్ళు కాబట్టి దట్ ఈస్ లైక్ మోర్ ఇన్ఫ్లుయెన్షియల్. సో వీళ్ళకి ఏం చెప్తా అంటే బిల్డ్ యువర్ ఇన్ఫ్లుయెన్స్, బిల్డ్ యువర్ నెట్వర్క్. ఏది లేదు అని చెప్పి అనాలిసిస్ చేసుకోమని చెప్తా. డబ్బులు పెడితే ఏదైనా వస్తుంది. సో ఇప్పుడు మార్కెటింగ్ చేసుకోవడానికి రావట్లేదు, మార్కెటింగ్ ఏజెన్సీకి ఇచ్చేయి, ప్రాబ్లమ్ సాల్వ్ చేయి. అండ్ ఎవరి పని ఎవరు ఏది చేయాలో దానిపైన చేయండి అని చెప్తా. సో ఇప్పుడు నాకు డిజైనింగ్ వచ్చు, మార్కెటింగ్ వచ్చు అని నేను చేయను. ఇప్పుడు నేను ఏం చేస్తాను, దాంట్లో బెస్ట్ పర్సన్ ఎవరైనా వాళ్ళకి ఇచ్చేస్తా. ఎప్పుడైనా బిజినెస్ చేసి లాంగ్ టైంలో సక్సెస్ అవ్వాలి అని అంటే దాంట్లో బెస్ట్ పీపుల్ ఎవరు ఉన్నారో వాళ్ళకి ఇచ్చేయమని చెప్తా. అవుట్ సోర్స్ అన్నీ నువ్వు చేస్తే అది బిజినెస్ కాదు, అది సెల్ఫ్ ట్రాప్ గేమ్. నా జీతం నేనే ఇచ్చుకుంటున్నా, నాది నేనే సంపాదించుకున్నా, సెల్ఫ్ ట్రాప్ గేమ్. సో వాళ్ళు బిజినెస్ స్కేల్ అవ్వాలి అని అంటే మినిమల్తోని, 2-3తోని. ఇంకొకటి ఏం చెప్తా అంటే కొలాబరేట్ విత్ పీపుల్. ఎవరిని కాంపిటీషన్గా అనుకోకు, కొలాబరేట్ అవ్వమని చెప్తాను. సో ఇప్పుడు నా కాంపిటీషన్, ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ రన్ చేసినప్పుడు కూడా నాకు ఒక 7-8 ఏజెన్సీ ఫ్రెండ్స్ ఉన్నారు అక్క ఇప్పటికీ కూడా. ఈ ఏజెన్సీ ఫ్రెండ్స్ ఇప్పుడు ఏజెన్సీ నువ్వు సేమ్ చేస్తున్నావు, నేను సేమ్ చేస్తున్నా. ఇప్పుడు చాలా మంది ఏం ఆలోచిస్తారు అంటారు, నువ్వు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొద్దు అని అంటారు. ఒక యాంగిల్ అది. ఎందుకనంటే అరే మీరు ఇద్దరు కాంపిటీషన్, ఇద్దరు క్లయింట్ వచ్చినప్పుడు ఎవరు కొట్టుకుంటారు వాళ్ళు. ఇమాజిన్ చేసుకో, కొలాబరేట్ అయిపోయినాం మన ఇద్దరం. ఇప్పుడు మన ఇద్దరం యాంకర్స్ అనుకుందాం. నీకు రెగ్యులర్గా షూట్ ఉంది, నీకు ఒక డీల్ వచ్చింది, యాంకరింగ్ డీల్ వచ్చింది, వాళ్ళు నువ్వే కావాలని అంటున్నారు, అదే టైంలో షూట్ ఉంది, నన్ను పంపించేయచ్చు నువ్వు. లేదు ఒకటే రోజు నీకు 2-3 షూట్లు వచ్చినాయి, 2-3 డీల్స్ వచ్చినాయి, నువ్వు నాకు ఇచ్చేయచ్చు, దాంట్లో కలిసి బిజినెస్ చేసుకోవచ్చు. కట్ కూడా తీసుకోవచ్చు, కట్ తీసుకోవచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా కూడా మన దగ్గర లేనప్పుడు నేను ఏం చెప్తా అంటే వేరే వాళ్ళతో టై అప్ అవ్వమని చెప్తా. లైఫ్లో నేను అట్లా కొలాబరేట్ అయ్యి చాలా దూరం వెళ్ళడానికి కారణం రైట్ పీపుల్తో టై అప్ అవ్వడం. నీ దగ్గర స్కిల్ లేదు, వేరే వాళ్ళతో టై అప్. వేరే వాళ్ళు కూడా స్ట్రగ్లింగ్ ఉన్నారు, నువ్వు స్ట్రగ్లింగ్, ఇద్దరు స్ట్రగ్లింగ్ అయినప్పుడు ఏమైపోతుంది, ఇద్దరు ఈజీగా చేయగలుగుతారు కదా. ఎవరికైతే రైట్ పీపుల్, ఇప్పుడు మన దాంట్లో 2 people, ఒక ఆమె శారీ డ్రైపింగ్ చెప్తుంది, ఇంకొక ఆమె ఏ స్కిల్స్ నేర్పిస్తుంది, ఇద్దరు కలిసి కాంబినేషన్లో ఒక కోర్స్ స్టార్ట్ చేశారు. దే ఆర్ మేకింగ్ సో మచ్ మనీ. రైట్ పీపుల్, వాళ్ళు కూడా కోర్సులోనే కలిసారు. సో ఈ నెట్వర్క్ తోని బాగుంటుంది అని చెప్పేసి ఉమెన్స్ క్లబ్ అనేది స్టార్ట్ చేసి వి ఆర్ డూయింగ్ ఇట్. 30 days కంటిన్యూస్ ట్రైనింగ్, తర్వాత ఎవ్రీ సండే 2 hours ట్రైనింగ్, తర్వాత ఎవ్రీ మంత్ 12 అప్డేట్ సెషన్స్, టోటల్ 100 days ఆఫ్ లైవ్ ట్రైనింగ్ ఇస్తాం. It is not for, we are not making it for money making. We want to empower people. మేము సూపర్ AI అకాడమీ ఏంటి అంటే we are working on a mission. AI మిషన్ మిలియన్ అని వర్క్ చేస్తున్నాం. తెలుగులో అందరికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని నేర్పించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఒక ఆయుధంలాగా వాళ్ళు యూజ్ చేసుకొని హౌ దే క్యాన్ ఇంక్రీజ్ దర్ ఇన్కమ్, హౌ దే క్యాన్ ఇంక్రీజ్ దర్ బిజినెస్, హౌ దే క్యాన్ ఇంక్రీజ్ దర్ కెరియర్ ఆపర్చునిటీస్, కెరియర్ గ్రోత్ ఎంపవర్ చేసుకునే విధంగా బై 2030 1 million పీపుల్కి నేర్పియాలనే ఒక గోల్తో వర్క్ చేస్తున్నాం. మేము ఇప్పుడు వీ హ్యావ్ ఎ టీమ్ ఆఫ్ 30 people. బై 2027 April 1 lakh పీపుల్కి రీచ్ అవ్వాలని టార్గెట్. ఇప్పుడు బై గాడ్స్ గ్రేస్ అండ్ పీపుల్స్ బ్లెస్సింగ్స్తో వీ హ్యావ్ ఆల్రెడీ క్రాస్డ్ ఒక 39,000 40,000 పీపుల్ మా యాప్లో ఉన్నారు. మా యాప్లో యూ కెన్ ఇమాజిన్ లైక్ మైండెడ్ పాజిటివ్ పీపుల్ నెట్వర్క్
40,000 పీపుల్ ఒకటే ప్లాట్ఫామ్లో ఉండి నేర్చుకుంటూ వాళ్ళ స్కిల్స్ని షోకేస్ చేస్తూ మాకంటూ ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామే ఉంది ఇప్పుడు మాకు. సో ఇప్పుడు వాళ్ళు ఏంటి అంటే ప్రతి ఒక్కరు చేసిన వర్క్స్ అన్ని పెడుతుంటారు, ప్రతి ఒక్కరికి ఎట్లా డబ్బులు వస్తున్నాయి పెడుతూ ఉంటారు, ప్రతి ఒక్కరు ఎట్లా యూజ్ చేసుకుంటున్నారు పెడుతుంటారు. ఈ ఆలోచనతో ఏంటంటే వేరే వాళ్ళని చూసి కూడా మనకి ఇన్స్పిరేషన్ వస్తుంది. సో ఇప్పుడు ప్రతి ఒక్కరు నాకు ఇవాళ 500 వచ్చింది. ఒక ఆమె నిన్న పోస్ట్ చేసింది, తను మొత్తం స్క్రీన్ షాట్స్ గా పెట్టి, సార్ నేను లాస్ట్ 10 days లో సంపాదించింది 57,000 ఫోన్పేలో స్క్రీన్ షాట్స్ పెట్టి. తను మ్యాచింగ్ సెంటర్ నడిపిస్తాంట అక్క, బిజినెస్ ఆల్రెడీ చేస్తుంది. మ్యాచింగ్ సెంటర్ చేస్తున్న తను వాళ్ళ వచ్చిన కస్టమర్లందరికీ తను చేస్తున్న వీడియోస్, తన మ్యాచింగ్ సెంటర్ ప్రమోషన్ వీడియోస్ అట్లా చేస్తుంటే ఆ కస్టమర్సే మాకు మీ ఏ సర్వీసెస్ కూడా కావాలి, మాకు ఏతో చేయాలి అని చెప్పి ఆల్రెడీ షీఈస్ గెటింగ్ మేకింగ్ మనీ. 57,000 రూపీస్ సంపాదించింది లాస్ట్ 10 days లో. సో షీఈస్ మేకింగ్. ఇంకొక మ్యామ్ ఉండే, తను మా వన్ ఆఫ్ ఓజాస్ ఏఐ అని స్టార్ట్ చేసింది. తను ఆన్లైన్లో బొటిక్ ఇవన్నీ బొటిక్ కూడా రన్ చేస్తుంది. ఏఐ నేర్చుకున్న తర్వాత తన బిజినెస్ ఆల్మోస్ట్ తను నార్మల్గా సంపాదించేదానికి 30% పెరిగింది. అండ్ ఆ 1 monthలో, ఆ బ్యాచ్ 1 monthలో షీ మేడ్ 1.67 lakh. సూపర్. ఎక్స్ట్రా బిజినెస్. ఎనీథింగ్ విత్ ఏఐ యూ క్యాన్ మేక్ ఇట్ ఎక్స్ట్రా. సో పీపుల్ హ్యావ్ దట్ మిత్ ఏంటంటే ఇది కోడింగ్ ఉంటేనే వస్తుందేమో, అదంతా కాదు. అన్ని ఈజియెస్ట్ ఆఫ్ ది ఈజియెస్ట్ అయిపోయాయి. తెలుగు మాట్లాడడం వచ్చా వాడచ్చు, వాట్సాప్ వాడడం వచ్చా వాడచ్చు. నువ్వు అది ఏది వాడుకుంటావు, ఎలా వాడుకుంటావు, అది నీ చేతిలో. ఇప్పుడు ఒక పర్సన్ మనము ఇన్స్పిరేషన్ స్టోరీస్ చేస్తున్నాం, చాలా మంది ప్రాబ్లమ్ సాల్వింగ్ వాడుతున్నారు, సాఫ్ట్వేర్ చేయడానికి వాడుతున్నారు. ఒక 17 years అబ్బాయి హీ బిల్ట్ ఏ 6 crores కంపెనీ వాల్యుయేషన్ 6 కోట్లు అయింది. తను ఒక టూల్ తయారు చేశాడు. ఎంతోమంది టూల్స్ తయారు చేస్తున్నారు, ఎంతోమంది ఇన్నోవేషన్కి వాడుతున్నారు. సో హౌ యూ ఆర్ యూజింగ్ డిపెండ్స్ ఆన్ యూ. అందరికీ ఇంటర్నెట్ ఉంది, అందరికీ సేమ్ టైం ఉంది. ఫాస్ట్గా ఎగ్జిక్యూషన్ ఎవరు చేస్తారో వాళ్ళకి సక్సెస్ తొందర వస్తుంది. సింపుల్. ముందు ఏంటంటే కష్టపడాలి, ఆల్ దీస్ థింగ్స్ నథింగ్. ఏఐ జమానాలో ఉన్నాం మనం. ఏది ఉన్నా మినిట్స్లో కాదు, సెకండ్స్లో కూడా అయిపోతుంది. 2 నిమిషాల్లో పాట వస్తుంది, 2 నిమిషాల్లో వీడియో వస్తుంది, 10 నిమిషాల్లో సాఫ్ట్వేర్ వస్తుంది, 5 నిమిషాల్లో వెబ్సైట్ వస్తుంది. ఇంకేం కావాలి చెప్పు. తక్కువ టైంలో మనం ఎక్కువ చేసుకుంటూ వెళ్ళిపోయినా కూడా ఎవరు ఫస్ట్ చేస్తారో వాళ్ళకి డబ్బులు ఎక్కువ వస్తాయి. మొన్న చాట్ జీపీటీకి ఒక సినర్జీ అడిగిన, ఏంటంటే చాట్ జీపీటీ అసలు మొత్తం అందరూ నేను వాడుతూ ఉంటారు కదా, నిజంగా నేను వాడి డబ్బులు సంపాదించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో అని అడిగిన. అసలు ఎట్లా దేనికోసం వాడుతున్నారో అని అడిగిన. వాడుతుంటే చాట్ జీపీటీ ఇచ్చిన ఆన్సర్ చూస్తే, ఎవరైనా వీడియో చూసాలని అడగండి, 70% ఆఫ్ ద పీపుల్ టైం పాస్కి వాడుతారట. టైం పాస్. 12% ఆఫ్ ద పీపుల్ కోడింగ్కి దీనికి వాడుతున్నారంట, ఇంప్రూవ్మెంట్స్కి వాడుతున్నారు. మిగతా వాళ్ళందరూ వీడియో చూస్తారు కదా, చాట్ జీపీటీలో మీరు స్టోరీ అడగొచ్చు, చాట్ జీపీటీలో జోక్ చెప్పమని అడగొచ్చు, దానికి అడుగుతున్నారు టైం పాస్. అది ఓకే, చాట్ జీపీటీ నాకు జోక్ చెప్పు, చాట్ జీపీటీ నాకు న్యూస్ చదివి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎంతమంది దాన్ని యూజ్ చేసుకొని డబ్బులు చేస్తున్నారు అంటే 12% కాదు, అది కోడింగ్లో వాడేవాళ్ళు. నాట్ ఈవెన్ 1 to 2%. అక్రాస్ ది వరల్డ్ ఉన్న వాళ్ళు 1 to 2% ఆఫ్ ద పీపుల్ దే ఆర్ నాట్ మానిటైజింగ్ ఆర్ ప్రాపర్లీ మేకింగ్ యూజ్. ఒక చాట్ జీపీటీతో దేర్ ఆర్ 600 ways ఆఫ్ మేకింగ్ మనీ. 600 ways ఆఫ్ మేకింగ్ మనీ జస్ట్ బై యూజింగ్ చాట్ జీపీటీ. ఏందో ఇప్పుడు అదే చెప్తున్నా, ఏదో ఒక వీడియో చూసి అక్కడ సగం ఇక్కడ సగం అక్కడ చేయడం కాదు. ఒక పని తీసుకుంటే ఒక 100 days దాని మీద ఇన్వెస్ట్ చేయమని చెప్తా. 100 days మొత్తం స్కిల్ ట్రై ఏదో ఒక పాయింట్లో ఏదో ఒక దగ్గర నేర్చుకొని, అండ్ ఇప్పుడు ఎందుకు ఫెయిల్ అవుతున్నా కూడా నేర్చుకోమని చెప్తా. పాయింట్ ఈజ్ ఏంటి అంటే సెల్ఫ్ అనాలిసిస్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ వరల్డ్స్ బెస్ట్ యాంకర్ ఆర్ హోస్ట్, యూ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ వరల్డ్స్ బెస్ట్ పీపుల్. ఆ వరల్డ్స్ బెస్ట్ పీపుల్ యొక్క నాలెడ్జ్ అంతా చాట్ జీపీటీలో ఉంది. గో టు చాట్ జీపీటీ, వరల్డ్స్ బెస్ట్ 100 people ఎవరు ఉన్నారు, వాళ్ళ దాంట్లో బెస్ట్ థింగ్స్ ఏమున్నాయి, ఆ బెస్ట్ థింగ్స్ నేర్పి తర్వాత నా అన్నీ పెట్టు, నువ్వేమేమి ఇంప్రూవ్ కావాలి చెప్తుంది, తీసుకొని నేర్చుకో, అయిపోయింది. ముందు బుక్స్ చదువుతుండే, ఇప్పుడు అవసరం లేదు. బుక్ సమ్మరీస్ అని చాట్ జీపీటీ ఇస్తుంది. నేను సేల్స్లో నెంబర్ 1 కావాలి, చాట్ జీపీటీ ఓపెన్ చేయి, టాప్ 50 సేల్స్ బుక్స్ ఏమున్నాయి దాని సమ్మరీస్ తీసుకో, కీ పాయింట్స్ ఏమేమి ఉన్నాయి, నాకు ఆల్రెడీ ఏం తెలుసు, నేను ఏమేమి నేర్చుకోవాలి, నేను ఏమేమి ఇంప్లిమెంట్ చేయాలి, నేను ఈ బిజినెస్ చేస్తున్నా, మొత్తం చేస్తే జస్ట్ చెయ్యి, చేస్తే చాలు. మన సైడ్ నుంచి ఒక 10% ఎఫర్ట్ పెట్టి మిగతాదంతా 90% ఎఫర్ట్ అంతా ఏఐది యూజ్ చేస్తే, స్మార్ట్గా వర్క్ చేయగలిగితే ఆటోమేటిక్గా యూ విల్ బికమ్ సక్సెస్ఫుల్ అని చెప్తా. హార్డ్ వర్క్ వదిలేసి స్మార్ట్ వర్క్, వెరీ స్మార్ట్ వర్క్, ఉత్తి స్మార్ట్ కాదు, వెరీ స్మార్ట్ వర్క్. ఏఐతోని స్మార్ట్ వర్క్. ఇక్కడ getting the work done using AI. You are like, you need to master that art of getting things done. Done. Simple done. It will become easy.
అండ్ దే విల్ బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ ఎనీ బిజినెస్ అని చెప్తా. ఓకే. అండ్ ఇంకొకటి ఐడియాస్ ఇట్లా మాట్లాడుకుంటూ పోతే కన్నా వాళ్ళకి ఏం చెప్తా అంటే ఇక్కడ నేను ఈ సిచ్యువేషన్లో ఉన్నా, నా చుట్టుపక్కల ఇది ఉంది, నా స్ట్రెంగ్స్ ఇవి, నా వీక్నెస్ ఇవి. నా వీక్నెస్ ఏంటంటే మా హస్బెండ్ ఒక గంట సేపు టైం ఇస్తాడు, అన్నీ తీసుకువెళ్ళి చాట్ జీపీటీలో డంప్ చేస్తే చాట్ జీపీటీ నీకు ఏంటంటే లిస్ట్ ఆఫ్ ఒక 100 థింగ్స్ నువ్వు ఏం చేయొచ్చు ఇచ్చేస్తుంది. ఇట్స్ లైక్ మాస్టర్ ప్రాంప్ట్ అంటాం కదా. నీకున్న థింగ్ ఏంటి, నీకున్న స్కిల్స్ ఏంటి, నీ చుట్టుపక్కల ఉన్న పీపుల్ ఎవరు ఉన్నారు, నీకు దగ్గర ఉన్న సొసైటీ ఏంటి, నీకున్న మార్కెట్ ఏంటి, చుట్టుపక్కల ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఇవన్నీ వేసిచ్చి మ్యాచ్ మేకింగ్ వేసిమంటే అదే మంచి ఒక ప్రొఫెషన్ ఇచ్చేస్తుంది, అదే ఒక మంచి స్కిల్ని గైడ్ చేస్తుంది. దాంతో నేను ఒక ₹1 కోటి ఎట్లా సంపాదించాలి అంటే ఒక రోడ్ మ్యాప్ ఇస్తుంది, ఒక స్ట్రాటజీ ఇస్తుంది. బిజినెస్లో స్ట్రాటజీ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. స్ట్రాటజీ ఇస్తే, ఆ స్ట్రాటజీ తెలిస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోయినా కూడా యూ బికమ్ సక్సెస్ఫుల్. ఎందుకంటే అపారమైన నాలెడ్జ్ అంతా కూడా చాట్ జీపీటీలో ఉంది. దాన్ని ఎలా వాడుకోవాలని మనం తెలిస్తే మాత్రం నాలెడ్జ్ 0 నుంచి స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏంటంటే మనం ఇప్పుడు 90 దగ్గర నుంచి స్టార్ట్ చేసినట్టే 90 నుంచి 100 పోవడం ఈజీ. సో అది వాళ్ళు ఆలోచించుకోవడం ఇంపార్టెంట్. ఒకటే నేను ప్రతి ఇంటర్వ్యూలో కూడా ఈ మధ్య అదే చెప్తున్నా. అందరూ ఏమనుకుంటారంటే ప్రమోషన్ కాదురా భయ్, నువ్వు ఎక్కడైనా నేర్చుకో. నా యూట్యూబ్లో నేను వీడియోలు స్టార్ట్ చేస్తా, iDreamతో వీఆర్ మేకింగ్ లైక్ ట్యూటోరియల్స్ ఆల్సో. ఫ్రీగా అయినా నేర్చుకో, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, నేర్చుకో. ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి, ఇంపార్టెంట్. అదే మ్యాండేటరీ అయిపోయింది, లేకపోతే తర్వాత వాళ్ళే రిగ్రెట్ అయిపోతారు. అరే అప్పుడెప్పుడో ఒక మహానుభావుడు చెప్పిండని చెప్పి అప్పుడు నన్ను తలుచుకుంటారు. ఏంటి అంటే ఎవరైనా కూడా, స్టూడెంట్ అయినా, హౌస్ వైఫ్ అయినా, బిజినెస్ ఓనర్ అయినా, ట్రైనర్ అయినా, కోచ్ అయినా, ఎవరైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోమని చెప్తా. నేర్చుకొని దాన్ని యూజ్ చేసి దాంతో పని చేపియండి. వాళ్ళే ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ తెచ్చుకొని వాళ్ళ జాబులు కానీ వాళ్ళు బికమ్ ఏఐ పవర్డ్. యూ విల్ బికమ్ ఏఐ పవర్డ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్, యూ విల్ బికమ్ ఏఐ పవర్డ్ సేల్స్ ఏజెంట్, యూ విల్ బికమ్ ఏఐ పవర్డ్ ఇన్సూరెన్స్ ఏజెంట్, యూ విల్ బికమ్ ఏఐ పవర్డ్ బిజినెస్ ఓనర్, ఏఐ పవర్డ్ ఫౌండర్. ఎనీథింగ్ విత్ ఏఐ యూ కెన్ యాడ్. ఒక సెలూన్ వాళ్ళక్క ఏఐ పవర్డ్ సెలూన్ అయింది. నీకు ఏ కటింగ్ సెట్ అవుతుంది అని చెప్పి ముందే నీకు మొత్తం ఫోటోలు చూపించేస్తారు. ఓకే, ఇలా చూపించినందుకు డబుల్ ఛార్జ్. సో ఏదైనా చేయొచ్చు, డబుల్ ఛార్జ్. ఓకే, నార్మల్ కటింగ్ అయితే ₹100, కటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ హెయిర్ రావు కదా మనకి. ముందే చెప్తారు కాబట్టి మనం చూస్ చేస్తున్నాం ప్రాబ్లం ఏంది, సొల్యూషన్ ఏంది, నీకు ఏది కావాలి, ఏది మ్యాచ్ అవుతుంది. ఏఐ కటింగ్ ₹250, డబల్, యూఆర్ మేకింగ్ మనీ. అండ్ ఈ వీడియోని తీసుకొని సోషల్ మీడియాలో పెట్టాడు, అది చాలా మంది ఇది ఇంట్రెస్టింగ్ అనిపించి చాలా మంది షేర్ చేస్తారు. అక్కడ నుంచి మనీ అండ్ పబ్లిసిటీ కూడా అయిపోయింది. సో దట్ ఈస్ దేర్ ఆర్ మెనీ వేస్. ఎక్కడ ఏమున్నా కూడా యూ హ్యావ్ ఎ బెస్ట్ ఫ్రెండ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని బెస్ట్ ఫ్రెండ్గా మార్చుకొని యూజ్ ఇట్ ఫర్ గుడ్, డోంట్ యూజ్ ఇట్ ఫర్ బ్యాడ్. సో కొంతమంది ఒకసారి ఏమైపోయింది అంటే దిస్ హ్యాపెండ్ అండ్ ఆ పేరెంటల్ కంట్రోల్స్ కూడా తీస్తారు. చాట్ జీపీటీ నాకు జీవితంలో మొత్తం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, వాళ్ళని తిట్టారు, వీళ్ళని తిట్టారు, అది ఇది అని చెప్పేసి అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ షేర్ చేసుకున్న తర్వాత నేను చచ్చిపోవాలనిపిస్తుంది అంటే నిజంగా అవును నువ్వు ఎన్నిగానం నీ లైఫ్లో ప్రాబ్లం ఉంటే చచ్చిపోవాలని చెప్పి చాట్ జీపీటీ చెప్పింది. సీరియస్లీ చెప్పింది. ఒక పర్సన్ ఇట్లా మొత్తం టూ మచ్ చెప్పిన తర్వాత అది కూడా ఎమోషనల్ అయిపోయింది. అన్ని బాధలు చెప్పుకున్నాడు, ఎన్ని బాధలు చెప్పుకుంటే అవును నిజంగా చచ్చిపోని చెప్పి. సో ఇలాంటి దానికి కాకుండా కొంచెం మంచి వాటికి మనకి ఎక్కడ కావాలి, ఎంతవరకు కావాలో దాని వరకే యూజ్ చేసుకొని యూజ్ చేసినట్టయితే ఇట్ గివ్స్ లైక్ మిరాకిల్స్. ఒక్కటే విషయం ఏం చెప్తా అంటే టైం అస్సలు వేస్ట్ చేయకని చెప్తాం. ద వాల్యుబుల్ థింగ్ మన లైఫ్లో ఉంది అంటే అది టైం. ఉన్న టైంని మనం ఆ టైం యొక్క వాల్యూని ఎట్లా పెంచుకోగలుగుతావు, నీ వాల్యూని ఎట్లా పెంచుకోగలుగుతావు బై యాడింగ్ యువర్ ఓన్ స్కిల్. ఏజ్ ఇస్ జస్ట్ ఎ నెంబర్, నో వేర్ నథింగ్. ఎవరు కూడా జడ్జ్ చేయడానికి వాళ్ళు ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు చేసినా చేయకపోయినా అనుకుంటారు, వాళ్ళ పనే అది. ఇప్పుడు వాళ్ళు మనం చేస్తే అనుకునేంత సెలబ్రిటీ కాదు ఇప్పుడు మనం. ఇప్పుడు వాళ్ళు అనుకుంటే కూడా మన లైఫ్లో అయ్యేది లేదు, పోయేది ఏం లేదు. సో ఇప్పుడు ఒకటి నేను ఎగ్జాంపుల్ ఏం వాడతా అంటే వాళ్ళు ఏమని అనుకుంటారో అని చెప్పేసి మనం స్టార్ట్ చేయని వాళ్ళకి చెప్తున్నా. స్టార్ట్ చేయని వాళ్ళు వచ్చి మీ పిల్లలు స్కూల్ ఫీ కట్టరు, మీ ఇంటికి డబ్బులు లేకపోతే వాళ్ళు డబ్బులు తీసుకొచ్చేయరు, ఏం చేయరు, మాట సాయం కూడా చేయరు. వాళ్ళు ఇంకా దెప్పి పొడుస్తారు తప్ప మాట సాయం కూడా చేయరు. వాళ్ళందరినీ కొన్ని రోజులు ఏంటంటే వాళ్ళు బంధువులు, బ్లడ్ రిలేషన్స్ వీళ్ళందరూ కాబట్టి పోస్ట్పోన్ చేయమని చెప్తా. రిలేషన్షిప్ కొన్ని రోజులు, ఫ్రెండ్షిప్ పోస్ట్పోన్ చేయండి అంతే. సైకాలజిస్ట్ దగ్గర నేర్చుకున్నా. సైకాలజిస్ట్ ఏం చెప్తాడంటే సూసైడ్ చేసుకోవడానికి అనిపిస్తుంది అంటే కొన్ని రోజులు పోస్ట్పోన్ చేయంటాడు. వీళ్ళు కూడా ఏమంటారు అంటే ఫ్రెండ్షిప్ ని పోస్ట్పోన్ చేసినప్పుడు ఏం చేయండి, ఒక దీక్ష తీసుకున్నట్టు దాని మీదనే ఫోకస్ చేయి, ఆటోమేటిక్గా రిజల్ట్స్ వస్తాయి. ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తే ఇట్ బికమ్స్. ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. డైలీ మనం ఇంప్రూవ్ చేసుకుంటూ పోతే ఆటోమేటిక్ ఏదో ఒక రోజు మన రిజల్ట్ వాళ్ళు రాంగ్ అని ప్రూవ్ చేస్తుంది. దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ అక్క.
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.